श्रीशैलेशदयाभात्रं दीवत्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रंजजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुग्मे व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्तदयैकसिन्धोः रामानुजस्य चरणो चरणं प्रपद्ये मातापिताय पतयकास्तनयाय भूतिकी सर्वं यतेव नियमेन मदन्मयानाम् आद्यस्य न कुलपतेर्वकुलाभिरामं श्रीमत्ततङ्ग्रीकुलं प्रणमाहि मूर्धना भूतं चरस्य मगताप्रियपट्टनाद श्रीभक्तिशारकुलशेखर योगिवागान् भक्ताङ्ग्रेण परकालयतीन्द्रनिष्ठान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् श्रीरङ्गं करिशैलम् अञ्जनगिरिं ताक्षात्रिसिंहासनौ श्रीकूर्मं पुरुषोत्तमं च बद्रीनारायणं नैमिषं श्रीमद्भारवती प्रयाग मधुरा अयोध्या गया पुष्करं शालग्रामगिरिं निषेव्य रमते రామానుజాయ యోయం జితి మునిః. ఈ శ్లోకం అనేది స్వామి రామానుజుల వారు ఈ భారతదేశం పూర్తిగా ఎక్కడంతా ఆయన సంచారం చేసి అక్కడ ఉండే దివ్య దేశానికి కైంకర్యాలు ఏర్పాటు చేశాడు. అటైతే కన్యాకుమారి ప్రారంభించి హిమాచలం పర్యంతం, లేదు హిమాచలం ప్రారంభించి కన్యాకుమారి పర్యంతం ఏమేమి దివ్య దేశంలో ఆ దివ్య దేశాలకన్నీ స్వామి రామానుజుల వారు నడిచే వేయించేశాడు. అన్నిటికీ వేయించేసి అక్కడ ఉండే శిష్యులను నింది దిద్దుబాటు చేసి అక్కడ భగవత్ కైంకర్యం కానీ భాగవత కైంకర్యం కానీ ఆచార్య కైంకర్యం కానీ పూర్తిగా చెయ్యాలని చెప్పి ఆయన నియమనం చేశాడు. ఆయన అంతిమ కాలంలో 6 వార్తలు చెప్పాడు. దాంట్లో తిరునారాయణపురం అటైతే మనం ఒక 4 రోజుల ముందు అక్కడ మనం ఉండి 4000 దివ్య ప్రబంధ సేవాకాలం చేసాము. ఆ తిరునారాయణపురంలో ఒక కుడీలు కట్టి వాడని చెప్పాడు. ఒక్కటైతే ఒక వసారా వేసుకొని అక్కడ ఉండాలని చెప్పి ఆయన ప్రయాసపడ్డాడు. ఆ ప్రకారం ఉన్నప్పుడు ఎందుకు స్వామి అంటే అది చాలా ముఖ్యమైన విషయం. దివ్య దేశంలో వాసం చేసేది అనేది చాలా ముఖ్యం. దివ్య దేశం అనేది భగవంతుడు అభిమానంగా వచ్చి ఆ దివ్య దేశంలో వచ్చి వాసం చేస్తాడు, అది ఒకటి. ఆళ్వార్లు గాని ఆచారులు గాని వాళ్ళ అవతారం చేసిన స్థలంగా ఉండొచ్చు ఆ దివ్య దేశం కానీ, లేదంటే పురాణ ప్రసిద్ధంగా ఉండొచ్చు ఆ దివ్య దేశం. అట్లేదంటే కూడా ఋషులు చాలా ప్రధానంగా ఆ దివ్య దేశాన్ని పెట్టుకో ఉండొచ్చు. ఆహా, ఇన్నిన్ని దివ్య దేశాలకి అంత వైభవం ఎందువల్లంటే అక్కడ భగవంతుడు ఏం చేసి భక్తులందరికీ ఆయన అనుగ్రహం పొందుతాడు. అందువల్ల దివ్య దేశం ప్రధానం ఉంటారు. ఆ దివ్య దేశంలో పిన్నానార్ వనంగం శోధి పిరిమూలి కలత్తానా ముదరానాయను ఒకటి దీవిటి తానుగంధ ఊరెల్లాం తంతాల్ పాడి అని చెప్పి తిరునందాన రెండుమే. ఆ తిరునందాన మాట ప్రకారం, ఆ ప్రాసురం ప్రకారం వెనకాల ఉండేటోళ్ళు చెవించాలని చెప్పి అచ్చా తిరిమేనిగా దివ్య దేశంలో ఉండేది ఇది ఒక రకం. అది కాకుండా వెనకాల ఉండేదనేది ఇంకో ఉంటే కూడా మనకి ప్రధానం ఏమంటే ఆ దివ్య దేశంలో కైంకర్యం చెయ్యాల. మన భగవత్ కైంకర్యము, భాగవత కైంకర్యము, ఆచార్య కైంకర్యము మనం ఉన్నే తావలంటి చేసేదనేది ఉచితమే. అయినా కూడా ఆ స్థలం అనేది భగవత్ సంబంధము, భాగవత సంబంధము, ఆచార్య సంబంధము ఉండింది ఆ స్థలానికి. ఆ స్థలానికి వైభవం ఎక్కువ. అందువల్ల ఆ స్థలంలో మీరు పోయి వాసం చెయ్యాలా అని చెప్పి రామానుజుల వారు తెలిపిస్తున్నారు. శ్రీరంగం కరిశైలం అంజనగిరం తాక్షార్చి సింహాసనం చెప్పి ఈ దివ్య దేశాలంతా ఆయన పోయి అక్కడ కైంకర్యాలు ఏర్పాటు చేశారని చెప్పి చెప్తారు.
ఈ ప్రకారం ఆ కైంకర్యాలు చెయ్యాలని చెప్పి రామానుజుల వారు పునరవతారంగా ఉండే మనవాళ మామని ఆయన ఇది అన్ని అందరూ తెలుసుకోవాలా, ఆ ప్రకారం దివ్యదేశం ఏ ఆళ్వార్లు ఏ దివ్యదేశంలో అవతారం చేశారు అని చెప్పి తెలుసుకోవాలని చెప్పి అది చాలా ప్రయాసపడి ఉపదేశరత్నమాలైన గ్రంథంలో ఇది అనుగ్రహిస్తాడు స్వామి మనవాళ మామని. దాంట్లో స్వామి వెంబెరుమానారు ఎట్లా ఏమీ దివ్య దేశం పోయారు శ్రీరంగం కరిశైలం అంజనగిరి. శ్రీరంగం అంటే శ్రీరంగనాథుడు, కరిశైలం కరిగిరినాథుడు కాంచి దేవపెరుమాళ్. శ్రీరంగం కరిశైలం అంజనగిరి, అంజనగిరి అంటే ఏంది నల్లమల అని పేరు, నల్లమల అని పేరు. అట్లయితే మీ తిరువేంకట అని పేరు అంజనగిరి. శ్రీరంగమేమి, కరిశైలం అనే కాంచి దేవపెరుమాళేమి, అంజనగిరి అని చెప్పే తిరువేంకటయ్య అని. దాని తర్వాత తాక్ష్యాత్రి సింహాచలవు, తాత్యాత్రిత గరుడాద్రి. గరుడాద్రి ఏంటంటే అఘోపల క్షేత్రం, అఘోపల క్షేత్రం గరుడాద్రి అని చెప్తారు. అట్లాంటి గరుడాద్రి. సింహాచలవు, సింహాచలం మీరు చెప్పినది ఉంటది కదా కాకినాడలో సింహాచలం, అదిదా ఇది వరాహ నరసింహ ఆస్థానమే, అది వరాహ నరసింహ ఆస్థానమే ఆ సింహాసనం. శ్రీరంగం కరిశైలం అంజనగిరిం తాశ్చాత్య సింహాసలు శ్రీకూర్మం. శ్రీకూర్మం అనేది మన ఆంధ్రదేశంలో ఉత్తరం పక్క ఉండేది ఇది శ్రీకూర్మం. ఆశ్చర్యమైన పెరుమాళ్ళు రామానుజుల వారు అక్కడ వేంచేసేటట్టుని ఆయన ఎట్లా ప్రదక్షిణ చేస్తాడో ఆ ప్రదక్షిణం ప్రకారం కూర్మ పెరుమాళ్ళు కూర్మావతార పెరుమాళ్ళు తిరుగుతూ ఉంటాడంట. అంత వైభవం శ్రీకూర్మంకి. అదే శ్రీకూర్మం. ఆ ప్రకారం పురుషోత్తమం శ్రీరంగం కరిశైలం అంజనగిరిం తార్చాత్య సింహాసలు శ్రీకూర్మం పురుషోత్తమం. ఈ పురుషోత్తమం పూరి జగన్నాథ్ అంటారు. ఒరిస్సాలో ఉంటది కదా పూరి జగన్నాథ్. ఆశ్చర్యమైన దివ్యదేశం. పూరి జగన్నాథులు ఉండే తలిగ అనేది అక్కడదా లోక ప్రసిద్ధమైన తలిగ. అట్లాంటి పూరి జగన్నాథం అద్ద పురుషోత్తమం చ. తర్వాత బద్రీనారాయణం నైమిషం. బద్రీనారాయణం బద్రి విశాల్ చెప్తా ఉంటారు కదా బద్రీనారాయణుడు. ఆ బద్రి విశాలనే గంధమాదన పర్వతం. ఆ పర్వతానికి పేరే గంధమానత పర్వతం. ఆ పర్వతంలో నరనారాయణుగా 2 కొండలు ఉంటుంది. అదిదా అంది ఏనమునాగి గిరిమిడంది అండి ఇమయవర్వనంగ தானவனாகும் தரணியில் புரள தடஞ்சிலை குனித்த தலைவன் தேனவரிசோலை கற்பகம் பயந்த தெய்வனன் நறுமலர் குணர்ந்து வானவர் வணங்கும் గంగయిన్ కరమేలు అదరి ఆశ్రమత్తుల్లానని చెప్పి పెరియ తిరుమలలో తిరుమంగయాడు అనుగ్రహిస్తాడు. అది బద్రీనారాయణం బద్రి విశాల్ అంటారు. అది దాని తర్వాత నైమిషారణ్యం. నైమిషారణ్యంలో వనరూపంలో ఉంటాడు. వనరూపం అంటే చెట్లు ఉంటది కదా, ఆ చెట్లు వనరూపంలోనే పెరుమాళ్ అక్కడ సేవ సాగిస్తాడు. నైమిషారణ్యం అని ఒక దివ్య దేశం. ఆ దివ్య దేశం కానీ అనగా శ్రీమద్వారవతి ప్రయాగ్ మధుర. శ్రీమద్వారవతి ప్రయాగ్ మధుర. ద్వారవతి ద్వారకాధీశుడు కృష్ణుడు ఆశ్చర్యమైన రాజధాని ఆస్థానం అని చెప్తారు. ద్వారకా పంచద్వారక అంటారు. దాంట్లో ద్వారవతి అని చెప్పి కృష్ణుడు ఆశ్చర్యమైన రాజధాని ఆస్థానం ప్రయాగ్. ప్రయాగం అంటే ఏంటి? ముక్కూడని అంటారు. ముక్కూడని అంటే 3 నదులు ఒకటే త్రివేణి సంగమం. ఆ త్రివేణి అలహాబాద్ ఆ త్రివేణి సంగమం అది. కానీ దాని తర్వాత మథుర. మథుర అనేది కృష్ణ జన్మభూమి. శ్రీమద్వారవతి ప్రయాగ్ మథుర కృష్ణ జన్మభూమి. కృష్ణుడు అవతారం చేసిన భూమి. అయోధ్య రాముడు అవతారం చేసిన రామ జన్మభూమి. గయా పుష్కరం. గజాక్షేత్రం అనేది మన పెద్దోళ్ళకి మన పితృడికి శ్రాద్ధం చేసే తావు అద్ద గయాక్షేత్రం. గయా పిండ ప్రదానం అనేది ప్రతి ఒక్కరు చెయ్యాల్సింది. అట్లాంటి గయాక్షేత్రం. పుష్కరం. పుష్కరం అనేది అక్కడ పెరుమాళ్ళని సన్నతించలేదు. తీర్థ రూపంలోనే పుష్కరం. తీర్థ రూపంలోనే పెరుమాళ్ళు ఏం చేసినారు. ఇదంతా ఏంటంటే
ఎంత ఏతో రూపంలో ఉండాలి అని చెప్పి భక్తునికి అనుగ్రహం చెయ్యాలని చెప్పి భగవంతుడు ఎత్తుక్కొని వచ్చిన దివ్య దేశం. ఆ దివ్య దేశంలో మనపై సేవించామంటే మనకి ఉజ్జీవనం దొరుకుతుంది అని చెప్పి ఈ శ్లోకం చెప్పింది. శ్రీరంగం కరిశైలం అంజనగిరిం తార్త్యాచి సింహాసలు శ్రీకూర్మం పురుషోత్తమంచ బద్రీ నారాయణం నైమిషం శ్రీమద్వారవతి ప్రయాగ్ మధుర అయోధ్య గయా పుష్కరం శాలగ్రామ గిరీష్ నివేశ్య రమతే రామానుజయోజం మునిగి. దాని తర్వాత శాలగ్రామం. శాలగ్రామం అనేది నేపాల్లో ఉంటుంది, మన దేశంలో లేదు. ఆ శాలగ్రామ దివ్యదేశం, ఈ దివ్యదేశంలో ఉంటాడు కదా. దీనంతా ఎందుకోసం వచ్చంటే మనల్ని రక్షించేదని కోసం భగవంతుడు ఏం చేస్తాడు, తానుగంధ ఊరెల్లాం తంతాల్పాడి. ఇదంతా ఉగంధమైన నిలంగల్ అంటారు. భగవంతుడు ఆయనగా ప్రయాసపడి ఆయనగా వచ్చి చేసిన దివ్యదేశం ఈ దివ్యదేశం. అట్లాంటి ఈ ఉగంధర్ నిలయంలి అక్కడ ఎట్లా వచ్చాడు, ఒక ఋషి కోసం వచ్చి ఉండొచ్చు, ఒక దేవత కోసం వచ్చి ఉండొచ్చు, రాజుల కోసం వచ్చి ఉండొచ్చు, పరమ భక్తుల కోసం వచ్చి ఉండొచ్చు. ఇదంతా లేకుండా భగవంతుడే ఆయన ప్రయాసపడి వచ్చి ఉండొచ్చు. అట్లాంటి దివ్య దేశాలు చాలా ముఖ్యం. ఆ దివ్య దేశాలు చెప్పాలని చెప్పి రామానుజులు పునరవతారంగా ఉండే మనబాలమామునులు ఉపదేశ రత్నమాల అనుగ్రహిస్తాడు. అయితే ఆ దివ్య దేశం ఒక పక్క ఉన్నప్పుడు దానికన్నా ప్రధానం ఆ దివ్య దేశంలో ఆళ్వార్లు అవతారం చేసింటారు కదా, అది ముఖ్యం. ఏమంటే పురాణ క్షేత్రం అంటే అది ఒక వైభవం. దాంట్లోనూ పెరుమాళ్ దివ్య దేశంగా అక్కడ ఏం చేసి ఉన్నారు అనుకోండి, అది ఒక వైభవం. అది కాకుండా పురాణ క్షేత్రం అంటేనే ఒక వైభవం. కొన్ని పురాణ క్షేత్రం, మన్నారుడి రాజగోపాల్ అంటే పురాణ క్షేత్రం, అగోబల క్షేత్రం పురాణ క్షేత్రం, తిరువేంకడం పురాణ క్షేత్రం. అది కాకుండా ఆ తిరువేంకడమే ఏంది, ఆళ్వార్లు ఆచార్యులు అందరూ అక్కడ పూనుకొని ఆ పెరుమాళ్ వైభవం పూర్తిగా అక్కడ చెప్తున్నారు కదా, అందువలన దానికి వైభవం. అదే ప్రకారం పురాణ క్షేత్రం అంటేనే వైభవం. దాంట్లో పెరుమాళ్ దివ్య దేశంగా ఉండి అక్కడ ఏం చేశారంటే ఇంకా వైభవం. దాని తర్వాత ఆళ్వార్లు అవతారం అక్కడ ఉండింది అనుకోండి, ఇంకా వైభవం. దాని తర్వాత ఆళ్వార్ల అవతారం కన్నా ఆచార్యుల అవతారం కలిసి ఉండిందంటే ఇంకా అవతారం. ఇంత వైభవం ఉండే అట్లాంటి దివ్య దేశాన్ని వదిలేసి పదచలనం ఎక్కడ పోకూడదని చెప్పి అక్కడ కైంకర్యం చెయ్యాల. ఇది రామానుజుల వారి అభిలాష. ఆయన కోరిక ఏమంటే దివ్య దేశంలో కైంకర్యం చెయ్యాలా, శ్రీ వైష్ణవాలకు కైంకర్యం చెయ్యాలా. ఎట్లాంటి దివ్య దేశంగా ఉండాలా, పురాణ క్షేత్రంగా ఉండొచ్చు, భగవంతుడు దివ్య దేశంగా ఉండొచ్చు. దానికన్నా ముఖ్యం ఆళ్వారు అవతారం చేసిన దివ్య క్షేత్రంగా ఉండొచ్చు. అట్లాంటి అవతారం చేస్తేనే దాని వైభవమే తనియిందిదా. ఎందుకంటే ఈ భారతదేశమే పుణ్యభూమి, ఈ భారతదేశమే కర్మభూమి. ఏంటే అట్లాంటి వైభవం భారతదేశానికి ఉండాలి. దాంట్లోనూ ఆళ్వార్లు ఆచార్యులు అవతారం చేసి ఉంటే అది ఆళ్వార్ల అవతారం అంటేనే అది దక్షిణ దిక్కుదా. ఉత్తర దిక్కులో అంత ఆళ్వార్ల అవతారం లేదు. ఉత్తర దిక్కులో ఋషుల అవతారం ఉంటది, వాల్మీకి, భరద్వాజుడు, దాని తర్వాత ఎంతంతే వ్యాసుడు, వీళ్ళంతా అవతారం చేసి ఉంటారు. అయితే ఆళ్వార్ల అవతారం చేసిన దక్షిణ ద్వారా కదా, అందువల్ల అది అన్ని తెలిపించాలని చెప్పి మామూలు మనవాళ్ళ అభిలాష, అది తెలిపిస్తున్నారు. అది కాకుండా దాంట్లో ఇంకోటి ఏంటంటే ఈ తావులదా తిరుమంత్రం తీసుకున్నాడు స్వామి ఎవరు, తిరుమంగై ఆళ్వార్. இந்த இடத்தில் தான் కలియన్ తిరుమంతిరం పరిత్తయడం అంటే ఈ తాళదా తిరుమంత్రం తీసుకున్నాడు తిరుమంగై ఆళ్వార్. ఇదిగో తిరుమణం కొల్లై. ఇక్కడదా ఏం చేశాడు, దొంగల లోపలి నేను మనం చెప్పాను కదా, అంటే వేడుబరి ఉత్సవం. ఇక్కడదా వేడుబరి ఉత్సవం జరిగే తావు అంటారు. ఇదిగో తిరువరసు. ఇదిదా ఏంది, రాగి చెట్టు. రాగి చెట్టు కిందదా ఏం చేశాడు, ఆ రాగి చెట్టు కిందదా తిరుమంత్ర ఉపదేశం పూర్తిగా తీసుకున్నాడు వయలాని మన వాళ్ళందరూ. ఇదిగో రాగి చెట్టు, ఇదిగో ఎழிలాలి, ఇదిదా తిరువాలి తిరువాలి తిరువాలి. అందువల్ల ఇదిగో తిరుక్కురుగోలు, ఇదిగో చించ చెట్టు, ఇదిగో ప్రతి ఒక్కటి ఇదిగో 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 అని చెప్తాడు కదా. అప్పుడు ఇదిగో 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 చెప్పాలంటే ఆ దివ్య దేశం ప్రధానం కదా. ఇదిగో కురువాపురి, ఇదిగో తిరువాలి తిరునగరి,
ఇదిగో ఆళ్వార్ తిరునగరి అని చెప్తారు కదా. అందువల్ల ఈ నమ్మాళ్వారు ఎంత మాత్రం భగవంతుణ్ణి ఆయన్ని పాసుల వల్ల చెప్పి 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 పూర్తిగా ఆ భగవంతుణ్ణి ఆయన అంకితం చేసుకుంటాడు కదా. అదంతా ఎక్కడ జరుగుతుంది? దివ్య దేశంలో జరుగుతుంది కదా. అందువల్ల ఆ దివ్య దేశం గురించి చెప్పాలని చెప్పి మనవాళ్ళ బావుడికి ప్రయాసపడి 30వ పాసరమేమి, 31వ పాసరమేమి, 32వ పాసరమేమి, 33వ పాసరమేమి, ఈ 3 పాసరం 4 పాసరను 10 ఆళ్వార్ వైభవం పూర్తిగా చెప్తారు. దాని తర్వాత ఆండాళ్ మదరగవి ఆళ్వార్ వైభవం పూర్తిగా రామానుజ ఇదంతా పూర్తిగా చెప్పి 13 ఆళ్వార్లు, దాంట్లో 12 ఆళ్వార్ల వైభవం ఆచార్య స్థానంలో ఉండే స్వామి రామానుజ వారు 13. ఆ 13 గురించి 4 పాసరలు చెప్తాడు. దాంట్లో మనం లాస్ట్ కాలక్షేపంలో 30వ పాసరం మనం అనుభవించాము. ఆశ్చర్యమైన పాసరం. ఎన్నరం సీర్ పొయ్గై మున్నూర్ ఇవ్వులగిల్ తోன்றியவூர் வன்மைமிகு கச்சி மல்லை மாமையலை மன்னியில் நீர்த்தேங்கும் குறையலூர் சீர்கலியன் தோன்றியவூர் ఓంగుం ఉరయూర్ పాననూర్, ఓంగుం ఉరయూర్ పాననూర్. ఇప్పుడు దీంట్లో 5 ఆళ్వార్ చెప్పేశాడు. ఎన్నరం సీర్ పైగం, ఇది మనం చూసేసాము నిన్న కాలక్షేపంలో, ఇది మనం చూసేసాము. అయినా కూడా ఏం చూసామో ఎట్లా చూసామో ఆ సారాంశం చెప్తాము. ఎన్నరం సీర్ పైగై మున్నోర్, పైగై మున్నోర్ అంటే పైగై ఆళ్వారు ప్రారంభించి ముగ్గురుండేవారు భూదత్తారు పేయాళ్వారు. ఇవ్వులగిల్ తోండియవూరు, ఏ దివ్య దేశంలో అవతారం చేసాడు? వన్మమిగు కచ్చి, వన్మమిగు మల్లై, వన్మమిగు మామయ్యలై. వన్మమిగు అంటే ఆ దివ్య దేశానికి అంత వైభవం ఉంట. మైలాపూర్ అనే దివ్య దేశానికి అంత వైభవం. స్వామి మైలాపూర్ దివ్య దేశం 108 లేదే, అది కచ్చి అంటే 108లో ఉండాలి. వన్మమిగు కచ్చి మల్లై, మల్లై అనే ఆ మహాబలిపురం తిరుక్కడన్ మల్లై 108లో ఉండాలి. మైలాపూర్ 108 లేదంటే 108లో ఉండాలని ఒక అభిప్రాయం లేదు. ఆళ్వార్లు అవతారం చేస్తేనే దివ్య దేశం అర్థం. ఇప్పుడు తిరువేషి ఆళ్వారు అవతారం చేశాడు, తిరువేషి 108లో ఉండాలంటే లేదు. ఎందుకేమి రామానుజుల వారు అవతారం చేసిన శ్రీపెరుంబుదూరు 108లో లేదు. అట్లా ఉన్నప్పుడు ఎట్లా స్వామి అంటే ఆ దివ్య దేశం ఆళ్వార్లు ఆచారులు ఎక్కడ అవతారం చేస్తారో ఆ దివ్య దేశం. దివ్యం, దివ్యం అంటే ఏంది? అందం ఒక అర్థం. దివ్యం అంటే ఏమి? మనకు కావాల్సింది అర్థం. దివ్యం అంటే ఏమి? మనకి పొందే ఆశ్చర్యమైన ఒక భావాన్ని మనకు చూపిస్తుంది అర్థం. అదిదా మనకి ఉజ్జీవనం ఇస్తే స్థలం అని అర్థం. దివ్యం అంటే ప్రధానం అందం, అందమైన దివ్య దేశం కదా. అట్లాంటి దివ్య దేశం చెప్తున్నారు. దీంట్లో మనం 30వ పాసురం. అప్పుడు ఎన్నరం సీర్ పొయ్గై మున్నూర్ ఇవ్వులగిల్ తోండియవూర్ వన్మమిగు కచ్చి మల్లై మామయ్యలై. అప్పుడు పొయ్గై ఆళ్వారు అవతారం చేసింది కచ్చి అనే కాంచీపురంలో, భూదత్తాళ్వారు అవతారం చేసింది తిరుక్కడమలై అనే మహాబలిపురంలో, పేయాళ్వారు అవతారం చేసింది మయిలై అనే మైలాపూర్లో అవతారం చేశాడు మామయ్యలై. మన్నియిల్ నీర్తేంగుం కురయలూర్, నీతి మన్నియారును ఒక నది పోతుంది. ఎక్కడ? కురయలూర్, తిరుక్కురయలూర్. ఆ తిరుక్కురయలూర్దా తిరుమంగై ఆళ్వార్ అవతారస్థలం. మన్నియిల్ నీర్తేంగుం కురయలూర్ షీర్ కలియన్ తోండియవూర్. షీర్ అంటే ఆ తిరుమంగై ఆళ్వారికి వైభవం, జ్ఞానమేమి, భక్తి ఏమి, వైరాగ్యమేమి పూర్తిగా ఉండే ఆ తిరుమంగై ఆళ్వారు. అది కాకుండా కత్తి చూపించి తిరుమంత్రోపదేశం తీసుకున్నాడు కదా, అదే తిరుమంగై ఆళ్వారికి వైభవం. మనం అంటే ప్రార్థన చేసి తిరుమంత్రోపదేశం చేసుకుంటాము. ఆయన కత్తి చూపించిన వాళ్వలియాల్ మందిరంగల్ మంగయర్గోన్ వాడి పరకారన్ వాడి కలికండి వాడి కొరయలోర్ வாழ்வேந்தன் వాడియరో మాయోనై వాళ్వలియార్ మందిరంగల్ మంగయర్గోన్ తూయోన్ చుడర్మాడమే అని చెప్పి ఆ ప్రకారం తీసుకున్నాడు. ఆ వైభవం తిరుమంగై ఆళ్వారికి ఉండేదాని వల్ల షీర్కలియన్ మన్నియల్ నీర్తేంగుం కురయలూర్ షీర్కలియన్ తోండియవూర్ ఓంగుం ఉరయూర్ పాననూర్. ఉరయూర్ అనే దివ్య దేశం శ్రీరంగానికి ఆపోజిట్ లో ఉండే క్షేత్రం. ఆ ఉరయూరులో తిరుప్పానాళ్వారు అవతారం చేశాడు. ఆ తిరుప్పానాళ్ళ అవతారం ఇంకా 2వ రోజుల్లో ఆయన రేపు తిరుమంగై ఆళ్వారు అవతార దినం, ఎల్లుండి తిరుప్పానాళ్వారు అవతార దినం. అట్లయితే ఏంటంటే ఈ 2 ఆళ్వార్లు ఏక మాసంలో పుట్టారు. ఏక మాసంలో పుట్టినా కూడా నక్షత్రం పక్క నక్షత్రం. ఈయనది రోహిణి, ఆయనది కృత్తికా నక్షత్రం.
అందువల్ల కృత్తికా నక్షత్రం తిరుమంగై ఆళ్వార్, రోహిణి నక్షత్రం తిరుప్పానాళ్వార్. అట్లాంటి తిరుపతిపుడిలో పుట్టేరే గాని అవతారం చేసే గాని ఊరు ఏం స్వామి? ఉరయూర్. ఓంగు మురయూర్ పాననూర్. అది కాకుండా ఆ ఉరయూర్కుండే వైభవం ఏమంటే కమలవల్లి నాచ్యార్ అవతారం చేసిన ఆ ఊరు. అందువల్ల ఆ ఉరయూర్కు వైభవం చెప్పి ఇది లాస్ట్ కాలక్షేపంలో మనం చూసేసాము. అది 30వ పాసరం. ఇప్పుడు మనం చూడాల్సింది 31వ పాసరం. ఆశ్చర్యమైన పాసరం. ఈ పాసరంలో ఇద్దరు ఆళ్వారు గురించి చెప్తారు. ఇద్దరు ఆళ్వారు. దీనికి ముందు 5 ఆళ్వార్లు, ఈ పాసరంలో 2 ఆళ్వార్లు, తర్వాత నెక్స్ట్ పాసరంలో 3 ఆళ్వార్లు. అప్పుడు 5, తర్వాత 2, తర్వాత 3, 5, 2, 7, 7, 3, 3, 10. దాని తర్వాత 3 పాసరాలు. లాస్ట్ పాసరం 34వ పాసరం. ఆ 34వ పాసరంలో ఇది చెప్తారు. ఎందుకని చెప్తారంటే ఈ ప్రకారం ఇప్పుడు ఇది 31, 32, 33. 33వ పాసరంలో 3 ఆళ్వారు చెప్తారు. దీంట్లో తొండరడి పొడి ఆళ్వార్ తోండ్రియ ఊర్ 31వ పాసరం మనం చూడాలి. తొండరడి పొడి ఆళ్వార్ తోండ్రియ ఊర్ தொல்புகழ்தே மண்டங்குடி என்பர் மண்ணுலகில் எந்திசையும் ஏத்தும் కులశేఖరన్ ఊరన ఉరైపర్ వాయిత్త తిరువంజిక్కలం. ఈ పాసురంలో 2 ఆళ్వార్లు తీసుకున్నారని చెప్పాను కదా. ఏమేమి ఆళ్వారు? ఒకటి తొండరడి పొడియార్, దాని తర్వాత కులశేఖర ఆళ్వార్. అట్టయితే మొదట ఆశ్వేజ మాసంలో స్టార్ట్ చేసాడు. ఎన్నరం సీరు పొయ్గై మున్నూర్ ఆశ్వేజ మాసం. ఆశ్వేజ మాసం అయిపోయిన తర్వాత దాని తర్వాత కార్తీక మాసం రావాలి కదా. కార్తీక మాసం రాకముందే ఏం చేశారంటే మార్గశీర్ష మాసం తీసుకున్నారు. తొండ్రపడి ఆళ్వార్ మార్గశీర్ష మాసంలో జ్యేష్ఠ నక్షత్రం ఆయన అవతారం అయినా కూడా దీంట్లో కార్తీక మాసం కూడా తీసుకున్నాడు. కార్తీక అయిపోయి మార్గశ మాసంలో అయితే దీంట్లో ఆశ్వేజ మాసం, కార్తీక మాసం. ఆశ్వేజ మాసం అయిపోయిన తర్వాత కార్తీక మాసం, కార్తీక మాసం అయిపోయిన తర్వాత మార్గశీర్షం. మార్గశీర్ష మాసంలో ఉండే జ్యేష్ఠ నక్షత్రంలో తొండపడి ఆళ్వారు చెప్పాడు. సరే, దాని తర్వాత ఏమైపోయింది? మార్గశీర్ష మాసం అయిపోయిన తర్వాత ఏ మాసం రావాలా? పుష్యమాసం రావాలా. పుష్యమాసం రావాలా. పుష్యమాసం చెప్పలేదు. దాని తర్వాత ఏం చేసాడే? మాఘమాసం చెప్పాడు. మాఘమాసం చెప్పేశాడు. పుష్యమాసం ఏమైంది స్వామి? పుష్యమాసంలోగా తిరుమేషి ఆళ్వారు అవతారం చేశాడు. పుష్యం మఘ నక్షత్రంలో తిరుమేషి ఆళ్వారు అవతారం. దాన్ని దీనిలో చెప్పకుండా ఏం చేశాడు? ఎందుకు చెప్పలా అని నెక్స్ట్ పాసరం వచ్చినప్పుడు నేను చెప్తాను. ఎందుకు స్వామి క్రమంగా రావద్దా? ఎందుకు క్రమంగా రాలేదంటే ఎందువల్ల క్రమం పెట్టుకోలేదు. ఇది అక్రమం కాదు, క్రమమే. వేరు విత్తనంలో క్రమం చెప్తాడు. వేరు విత్తనంలో క్రమం వస్తుంది. ఎట్లా క్రమం వచ్చింది తర్వాత చూస్తాం. ఇప్పుడు ఆశ్వేజ మాసం అయిపోయిన తర్వాత కార్తీక మాసం, కార్తీక మాసం అయిపోయిన తర్వాత మార్గశీర్షం, మార్గశీర్షంలో జ్యేష్ఠ నక్షత్రంలో తొండపడి ఆళ్వారు చెప్పాడు. దాని తర్వాత పుష్యమాసం చెప్పల. దాని తర్వాత మాఘమాసం చెప్పేశాడు. పాల్గొన మాసంలో ఎవరు అవతారం చేయలేదు, ఆళ్వారు ఎవరు అవతారం చేయలేదు. చైత్ర మాసంలో మధురకవి ఆళ్వారు అవతారం చేస్తే కూడా వాళ్ళు చర్మపరువైనట్టయిలో ఉండే ఒక ప్రక్రియలో ఉండే దానివల్ల వాళ్ళని తీరు కాదు. అందువల్ల ఇక్కడ పుష్యమాసం వదిలేసి మాఘమాసం చేస్తున్నాడు. ఎందువల్ల తీసుకున్నాడని తర్వాత చెప్తాను. ఇప్పుడు రెండోది ఎవరు చెప్పాడు? కులశేఖరాడు అని చెప్పాడు. ఎందిశయం ఏత్తుం కులశేఖరన్ ఊరన ఉరైపర్ వాయిత్త తిరువంజిక్కలం. అప్పుడంటే ఇప్పుడు తిరుమేషి ఆళ్వారు చెప్పాల్సింది ఎక్కడ? పుష్యమాసం మఘా నక్షత్రం తిరుమేషి ఆళ్వారు చెప్పాలా, అయితే చెప్పలా. అయితే ఈ తిరుమేషి ఆళ్వారిని నమ్మాళ్వారితో కూడా కలిపేశాడు స్వామి. ఎవరు? మనవాళ్ళని నమ్మాళ్వారితో కలిసి నెక్స్ట్ పాసరం వస్తుంది, నమ్మాళ్వారు కలిపి వస్తుంది. అయితే ఇదిదా తేడా. ఈ తేడా ఎందువల్ల వచ్చిందని నెక్స్ట్ పాసరంలో చెప్తాను. అక్కడదా వ్యాఖ్యానంలో చెప్పినాడు, అందువల్ల నెక్స్ట్ పాసరంలో చెప్తాను. ఇప్పుడు ఎందుకోసం మీకు ఇది చెప్పుకుంటా ఉన్నానంటే మార్గశీర్షం చెప్పిన తర్వాత పుష్యమాసం రావాలా? రాలా. అయితే మాఘమాసం వచ్చేసింది. మాఘమాసంలో కులశేఖర ఆళ్వారు, పుష్యమాసంలో తిరుమేషి ఆళ్వారు. తిరుమేషి ఆళ్వారు నమ్మాళ్వారు ఒకటి చేర్చేశాడు.
అప్పుడు నమ్మాడవ వైశాఖ మాసం ఏంటి స్వామి, దాని ముందు చైత్ర మాసం ఉండదే, ఎవరు మధుర కవి ఆళ్వారు ఉండదంటే మధుర కవి ఆళ్వారుదా చర్మ పర్వటిలో చేర్చేసాడే. మధుర కవి, ఆండాల్, స్వామి రామానుజుల వారు వీళ్ళు తని గోష్ఠి, ఈ సపరేట్ గోష్ఠి. అయితే మిగతా వాళ్ళు సపరేట్ గోష్ఠి. అయితే ఆ గోష్ఠిలోనే తేడా వచ్చేసింది. ఏం తేడా వచ్చింది? మాఘమాసం చెప్పేశాడు, పుష్యమాసం చెప్పకుండా. ఎందువల్ల చెప్పాడు తర్వాత చూస్తాం. ఇప్పుడు బతబత అర్థం, ఆశ్చర్యమైన అర్థం. తొండరడి పొడియార్ తోండ్రియ ఊర్ తొంగుగసే మండంగుడి ఎందర్ మన్నులగిల్. ఈ భూలోకంలో 8వ ఆళ్వారాగా విప్రనారాయణుడు అవతారం చేశాడు. 8వ ఆళ్వార్, 8వ ఆళ్వార్ లాగా ఎవరు? విప్రనారాయణుని పేరు. తొండరడి పొడి ఆళ్వారికి ఏం పేరు తెలుసా? విప్రనారాయణన్. భక్త భక్త్రేణు భక్తాంగ్రేణు పరకాల యతీంద్ర విశ్రాన్. మనం నిత్యం చేయిస్తాం కదా, ఇది ఏంది? ఇది పొదుత్తనియన్ అంటారు. పొదుత్తని అంటే కామన్ తనియన్. భక్తాంగ్రేణు అంటారు కదా, భక్త భక్త్రేణు అని చెప్పారు. ఆయన అవతారం చేసిన ఊరు ఏమి? చాలా తొల్పుగషేర్. తొల్పుగషేర్, ఈ శబ్దంగా చెప్తాను. తొల్పుగషేర్ అంటే చాలా పాతదంట, చాలా పాత ఊరంట. ఆ పాత ఊరు పేరేం స్వామి? మండంగుడి. ఆ ఊరు పేరేమి? మండంగుడి ఎన్బర్ మామనయోర్ మన్నియసి తొండరడి పొడి తొండగరం వండు దినత్తవయల్ తన్నరంగత్తమ్మానై పల్లి ఉనత్తంబిరాన్ ఉదిత్త ఊర్. ఇది తిరుపల్లి ఇచ్చుకుండే తనియను. దాంట్లో మండంగుడి ఎన్బర్ మామనయోర్ అని చెప్తారు కదా, అదే ప్రకారం ఇక్కడ మండంగుడి అనే ఊరు. ఇది తంజావూరు పక్కన ఉండదు మండంగుడి అనే ఊరు. అయితే ఈ ఊర్లో ఏం భయం అంటే చాలా పాత ఊరంట. అటు మిగతాతో కొత్త ఊరు అంటే చాలా వైభవం ఉంటే ఊరంట. అట్టయితే అదే తొల్పుగషీర్. తొల్పుగషీర్ అంటే 8 దిక్కులను ఈయన వైభవం పూర్తిగా తెలుస్తున్నట. ఎవరు? తొండరపడి ఆళ్వారు. ఈయన బ్రాహ్మణోత్తముడు, బ్రాహ్మడు. ఈయన వైభవం 8 లోకంలో తెలుస్తుంది. 8 ఊర్లు అంటే ఏమంటే 8 దిక్కు, 8 దిక్కు ఉంటది కదా, పశ్చిమ, పరమట, తూర్పు, ఉత్తరం చెప్పి ఆ 8 దిక్కులను ఈయన వైభవం పూర్తిగా తెలుస్తుందంట. అది మాత్రం కాదు, ఇంకోటి ఏంటంటే తొండరడి పొడి ఎన్నం తొడియార్ తోండ్రియ ఊర్ తొల్పుగషేర్ మండంగుడి ఎన్బర్ మన్నులగిల్ ఎన్ దిశయం ఏత్తుం కులశేఖరన్ ఊరన ఉరైపర్. కులశేఖరన్ ఊరు. కులశేఖరన్ ఊరు ఏం తెలుసా? వాయిత తిరువంజిక్కలం. వాయిత అంటే మనకి అనుకూలంగా ఉండే ఊరంట. మనకి అనుకూలంగా ఉండే ఊరంట. అనుకూలంగా ఉండే ఊరంటే మన స్వరూపానికి అనుకూలమైన చాలా అందమైన ఊరు ఏంది? తిరువంజిక్కలం. వాయిత తిరువంజిక్కలం అంటారు. తిరువంజిక్కలం అనే దేశం. ఈ దేశం అనేది మలయాళ దివ్య దేశం పేరు. ఈ దేశానికి మలయాళ దివ్య దేశం అంటే ఈ దేశంలో పెద్దవాళ్ళు చాలా మంది చాలా ఇక్కడ పొందుండారు. అది కాకుండా చాలా వైభవం ఈ దేశానికి ఉంటుంది. ఏమిటి వెనకాల చెప్తాను. వాయిత తిరువంజిక్కలం అనే దివ్య దేశం. ఇది పదపదార్థాలు. అప్పుడంటే తొండరపడి ఆళ్వారు అవతారం చేసిన ఊరు మండంగుడి. అదే ప్రకారం కులశేఖర ఆళ్వారు అవతారం చేసిన ఊరు ఏంది? తిరువంజిక్కలం అని చెప్తారు. ఇప్పుడు వ్యాఖ్యానం వాచిస్తాను, గమనంగా వినండి. தொண்டரபடி ஆழ்வார் 31ஆம் பாட்டு. இதில் தொண்டரபடி ஆழ்வாருடையவும் குலசேகர பெருமானுடையும் அவதரண ஸ்தலங்களை இன்னதென்று அருளி செய்கிறார். தொண்டரபடியார் தோன்றிய ஊர் தொல்புகழ்சேர் மண்டங்குடி என்பர் மண்ணுலகில். இந்த பூமியிலே தொண்டரடி பொடி ஆழ்வார் அவதரித்த ஊரானது தொல்புகழ்சேர் மண்டங்குடி என்பர். துன்னுபுகள் மாமரையோரான இவர் அவதரிக்கைக்கு அனுகுணமாம்படி சுவாபாவிகமான புகழை உடைத்தான திருமண்டங்குடி என்பர். அந்த அவதார வைபவத்தை அறிந்து போரும் பரம வைதிகரானவர்கள் மண்டங்குடி என்பர் மாமனையோர் மன்னியசியை தொண்டரடிப்புடி தொன்னகரம் என்ன கடவிதரே. தொன்னகரம் ஆகையாலே தொல்புகழை உடைத்தாயத்து. அதுதான் திருப்புள்ளம்பூதங்குடிக்கு అధ్యాసన్నవాయిరే ఇరుపది ఎందిశయం ఏత్తుం. ఇంతవరకు మనం చూస్తాం. ఇప్పుడు తొండరపడి ఆళ్వార్ వైభవం ఇదంటే ఇప్పుడు 2 పేరు ఊరు చెప్తున్నారు, 2 ఆళ్వార్ల పేరు. దీంట్లో ఈ ఆశ్వేత మాసం కార్తీక మాసం అయిపోయిన తర్వాత మార్గశీర్షం,
మార్గశీర్ష నెల జ్యేష్ఠ నక్షత్రంగా తొండపడియాడు అవతారం చేశాడు. తొండపడియాழ்వార్ వనమాల అంశం. ఆయన ఒక్కొక్క ఆళ్వారు ఒక్కొక్క అంశం నిత్యసూరికి. భగవంతుడు ఇక్కడ తిరుమారులో సాచుకుంటాడు కదా వనమాల, ఆ వనమాల అంశంగానే తొండపడియాళ్వారు అవతారం చేశారు. కోదండే జ్యేష్ఠ నక్షత్రే, కోదండే జ్యేష్ఠ నక్షత్రే మండంగుడి భురోద్భవం చోలోద్వ్యాభ్యాం వనమాలాంసాం భక్త భక్తిరేణు ఆశ్రయే. ఇది ఆయన శ్లోకం. గోదండే జ్యేష్ఠ నక్షత్రే, ఇప్పుడు మార్గశీర్ష మాసం జ్యేష్ఠ నక్షత్రం అవతారం చేశాడు. తిరుమారులో చాత్తు నుండే వనమాల అంశంగానే వనమాల అంశంగానే అవతారం చేశాడు. అటైతే ఈ తిరువండం గుడి అంటే చాలా పాతదంట, చాలా వైభవం అంట. అయితే అక్కడ పోయారంటే అక్కడ సన్నతి చాలా చిన్నది. అక్కడ తిరువండం గుడి సన్నతి అనేది చాలా చిన్నది. చిన్నదంటే ఉంటది దగ్గర ఒక 4000 అడుగులు ప్రహరి ఉంటది అది. అయితే సాధారణంగా సన్నతి అంటే చాలా పెద్ద 10,000 30,000 ఉంటది కదా, ఇక్కడ 4,000 ప్రహరి ఉంటది. అయినా కూడా అది చిన్న సన్నతి. ఆ సన్నతిలో చాలా పాతదంట. ఎందువల్ల పాతదంటే ఒక బ్రాహ్మడుగా ఉండుకొని ఏం చేశాడు, ఇది తోనొగం చేదశేరం తరువరేల్ పునితవండ్రే, ఈయనకి తొందరడి పొడిని తీసుకున్నాడు, ఈయన పేరే మార్చుకున్నారు. మిగతా ఆళ్వార్లకు అలాంటి అభిప్రాయం రాలేదు. ఎందుకంటే ఇతను బ్రాహ్మడు కొని బ్రాహ్మణుని ఆరాధిస్తాను, వేరెవరు లేదు అట్లా కాదు. ఎవరు భగవత్ సంబంధం ఉండాదో ఆ సంబంధం ఉండేటోళ్ళు ఏ జాతిలో పుట్టినా కూడా వాళ్ళ సంబంధం నాకు కావాలంటాడు. ఇదిదా ఏంది తొండర్ అడిపొడి భక్తాంగ్రేణు. భక్తులు వాళ్ళని తిరువడి ఉంటుంది కదా, ఆ తిరువడిలో ఏంటి నలకలుగా మట్టి ఏదేదో దుమ్మంతా ఉంటది కదా, ఆ దుమ్ము నేనుంటా. అద్ద భక్తాంగ్రేణు, భక్తులు తిరువడి దుమ్ము ఉంటది కదా, ఆ దుమ్ము అనే పేరే ఈయన పెట్టుకున్నాడు. భక్తాంగ్రేణు పరకాల యతీంద్రమిష్ట అని చెప్తాడా. అంతవల్లదా తున్ను పొగళ్ మామరయోల్, తున్ను పొగళి. ఈయనకుండే వైభవం ఏమంటే మిగతా వాళ్ళంతా బ్రాహ్మణులు కాదు. ఇప్పుడు ఈ మాట కులశేఖరాలు వారు చెప్పస్తారంటే రాజు, ఆయన బ్రాహ్మడు కాదు, ఆయన చెప్తే పెద్ద వైభవం లేదు. అదే తిరుమంది వారు చెప్తారంటే ఆయన కల్లర్ కులం, అందువల్ల పెద్ద వైభవం లేదు. అయితే పెరియాళ్ళు వారు చెప్పుకున్నా కానీ అదే ప్రకారం తొండరముడి ఆళ్ళు వారు చెప్పిన వీళ్ళిద్దరు బ్రాహ్మణోత్తములు. అట్టు ఒక బ్రాహ్మడుగా ఉండుకొని ఈ మాట చెప్తున్నానంటే దానికిదా తున్ను పొగళ్ళు మామరయోన్. అది కాకుండా ఆ మండంగుడి దివ్య దేశానికి చాలా పాత అంటే అతనికి వైభవం అంతని. ఇట్లాంటిది మనం తెలుసుకోవాలంటే సరే స్వామి, ఇట్లాంటి వైభవం ఉండే తొండబడి ఆళ్వారి చరిత్రం అని మీకు తెలుసు. ఆయన ఏదో ఒక దాసి దగ్గర పోయాడు, ఆ దాసి దగ్గర ఏదో పడ్డాడు, దాని తర్వాత పెరియ పెరుమాళ్ ద్వారా ఏదో దొంగలిచ్చినాడని చెప్పి ఏదో చెప్పను, ఆ తర్వాత దొంగలిచ్చలేదు ఇక్కడ వచ్చేసింది అని చెప్పి దాని తర్వాత ఈయన మారిపోయాడు. ఆ చరిత్రం అన్ని మీకు తెలుసు. అయినా కూడా ఈయన ఈ చరిత్ర అంటే తెలిసినంటే ఈయనకి ఎందుకు వస్తుందంటే ఈ ప్రకారం ఈయన ఉండాలా, ఈ ప్రకారం ఉంటే కూడా ఆయన మళ్ళీ వస్తాడని చెప్పి చూపించాలని చెప్పిదా నంబెరిమాల. ఆ ప్రకారం ఆయనకి ఒక ఆట ఆటిచ్చాడు. ఆ ప్రకారం ఉన్నప్పుడు అదిగా తొల్పుగళ్ అంటే ఆయన వైభవం ఎప్పుడు తెలుసు, కొత్తగా తెలుసుకోవాల్సిన మరి స్వామి ఆయన గురించి బాగానే తెలుసండి, ఆ కాలంచే తెలుసుంది అని చెప్తారు కదా. ఆ శబ్దంగా తొల్పుగళ్, ఆ శబ్దంగా ఏం చెప్తుంది తొల్పుగళ్. అదా తొల్పుగళ్ షేర్ మండంగుడి. తొల్పుగళ్ అంటే ఆ కాలంచే ఆయన పెద్ద ఆయనండి, ఆ కాలంచే ఆ ఊరికి వైభవం అండి. అటైతే అవతారం చేయక ముందే మండంగుడి అనే ఊరికి వైభవం ఉండాలి. ఇంకా తొండరపడి ఆళ్వారు అవతారం చేశారు కదా, ఇంకా వైభవం. అందువల్ల ఆ కాలంచే వైభవం ఉండాలి అని చెప్తారు. అయితే తొల్పుగళ్ షేర్ మండంగుడి అంటారు. మంగళి అప్పుడు ఈ ప్రకారం ఉంటారు. ఎవరు తెలుసుకున్నారు? పరమ వైదికాలు, బ్రాహ్మణోత్తములు, వాళ్ళంతా తెలుసుకున్నారంటే ఈ తొన్నగరం చాలా 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 పాత సిటీ. తొల్పుగళ్ షేర్ మండంగుడి ఎందర్ మన్నులగిల్ ఏమంటే
ఆ కారణం నుంచే అది చాలా వైభవం ఉంటుంది అని చెప్తారు. ఇది ఎక్కడ ఉండాలంటే పుల్లంబూదం గుడి అని ఒక దివ్యదేశం 108 పుల్లంబూదం గుడికి పక్కన ఉండాది. ఎక్కడంటే కుంభకోణం కుడందై అంటారు. కుడందై అని ఆళ్వార్ పాసురం. కుంభకోణం అని వెనకాల పేరు దానికి. ఆ కుంభకోణం ఆదనూర్ తిరుపుల్లంబూదం గుడి పక్కన ఉండేదా మండముడి. తిరుపుల్లంబూదం గుడిలో ఉన్న ఆశ్చర్యమైన ఒక నది పోతుంది. ఆశ్చర్యమైన నది, అక్కడ పక్కనే నది పోతుంది. అక్కడ పోయారంటే అందరే సేవించవచ్చు. అందరే బ్రాహ్మణులే కూర్చొని సేవించాలని లేదు. బ్రాహ్మణులు లేకుండా ఉండేటోళ్ళు అయితే ఆచార్య సంబంధం ఉండాలా. ఆ సంబంధం ఉంటే అందరూ కూర్చొని తిరువాయుమిడి కానీ అదే 4000 దివ్య ప్రవక్త కానీ పూర్తిగా సేవించవచ్చు. అట్లాంటి దివ్యదేశం. ఆ దివ్యదేశం తిరుపుల్లంబూదం గుడికి పక్కన ఉండదు. అది దివ్యదేశం. అంటే ఈ పాసురంలో ఇద్దరిని చెప్పాను కదా. దీంట్లో ఒకటి తొండముడి ఆళ్వార్. అప్పుడు తొండముడి ఆళ్వార్ తోండ్రియ ఊర్ తొల్పుగడిసే మండంగుడి ఒకటి అయిపోయింది. దాని తర్వాత ఎంతిశయం చేత్తం కులశేఖరన్ ఊరన ఉరైపార్. ఎంతిశయం చేత్తం కులశేఖర ఆళ్వార్. ఆయన ఏంది మాఘమాసం పునర్వసు నక్షత్రం. రాముడు ఏ నక్షత్రంలో అవతారం చేశాడు అదే నక్షత్రంలో అవతారం చేసింది కులశేఖర ఆళ్వార్. ఈయనకి పెరుమాళ్ళని కులశేఖర పెరుమాళ్ ఈయనకి చెప్తారు. రాముడికి పెరుమాళ్ళని పేరు, ఈయనకి కులశేఖర పెరుమాళ్. కుంభే పునర్వసు జాతం చేరలి చోళపట్టణే కౌస్తుభాంసం దరాదేశం కులశేఖరం ఆశ్రయే. కుంభే పునర్వసు జాతం. కుంభం నెల. కుంభం అంటే అదే మాఘమాసం. కుంభమాసం అంటే మాఘమాసం. మాఘమాసంలో పునర్వసు జాతం పునర్వసు నక్షత్రం చేరలి చోళపట్టణే కేరళ దివ్యదేశంలో అవతారం చేసాడు. కౌస్తుభాంతం దరాదీశం. కౌస్తుభ స్వస్తి దీపం అంటారు పరాశర భట్టారు. కౌస్తుభం ఈ నమ్మిన వాళ్ళు సాచుకొని ఉంటారు కౌస్తుభం. ఆ కౌస్తుభాంశంగానే కులశేఖర వారు అవతారం చేసాడు. కులశేఖరం ఆశ్రదే కుష్యతే యస్య నగరే రంగయాత్ర దినే దినే తమహం శిరసాం వందే రాజానాం కులశేఖరం. ఎవరొకరు ఉదయం లేచి రోజు రంగయాత్ర పోవాలా రంగయాత్ర పోవాలా రంగయాత్ర పోవాలని చెప్తారు. అట్లాంటి కులశేఖరుని సేవిస్తున్నాను, ఆయన నమస్కారం చేస్తున్నాను. పుష్యతే యస్య నగరే రంగయాత్ర దినే దినే తమసం శిరసాం వందే రాజానాం కులశేఖరం అని చెప్పాడు. అంటే రాముడిని చెప్తే ఇతనదా రాముడిని కులశేఖరాడు వారిని చెప్పొచ్చు చెప్పచ్చు. అందుకుదా పెరుమాళ్ కులశేఖర పెరుమాళ్ అని చెప్తాడు. రాముడికి పెరుమాళ్ అని చెప్తే ఈయనకు కులశేఖర పెరుమాళ్. అందుకుదా ఈయన చేసిన గ్రంథానికి పెరుమాళ్ తిరుమలని పేరు. ఈయన చేసిన గ్రంథం ఉంటది కదా, అంగనడి బదలచు అయోధ్య పడచోడు అని చెప్పి కులశేఖర ఆళ్వార్. ఆయన కులశేఖర ఆళ్వార్ చేసిన గ్రంథానికి పెరుమాళ్ తిరుమలని పేరు. ఏం స్వామి ఆయన పెరుమాళ్ అంటే పెరుమాళ్ రాముడి పెరుమాళ్ కాబట్టి రాముడికి ఎంత వైభవం అంత వైభవం. ఇట్లాంటి వైభవం ఉండే ఈ వైభవాన్ని 8 దిక్కులను స్తోత్రం చేయాలంటారు. ఎందిశయం చేత్తం. ఎందిశ అంటే 8 దిక్కులు. ఎందిశయం చేత్తం కులశేఖరన్ ఊరన ఉరైపార్. అటైతే ఈయనకి ఎందుకంటే ఈయనకి భగవంతుడి దగ్గర అంత ప్రేమ. రాముడి దగ్గర అంత ప్రేమ. ఎట్లాంటి ప్రేమ అంటే స్వామి కొంతమంది చెప్తారండి ఆయనకి ఆ మీద చాలా ప్రేమ ఉంది ఆయన మీద. ఎట్టంటే కన్ను మూసుకున్నా కూడా ఆయనే చేస్తాడు, అంత ప్రేమ అంటారా. అట్లాంటి ప్రేమ ఎవరి మీద? రాముడి మీద. అంత భక్తి రాముడి మీద. అదే ప్రకారం భాగవతుల దగ్గర అంత నమ్మకం. భాగవతుల దగ్గర అంత నమ్మకం. తొండ్రబడి ఆళ్వారికి భాగవతుల మీద నమ్మకం. పోనగం చేయరం తరువరేల్ పుణిదం అంటే తొండ్రబడి ఆళ్వార్. అదే ప్రకారం ఈయనకి భాగవతుల మీద అంత నమ్మకం. అది కాకుండా ఈయన తొండ్రబడి ఆళ్వార్ బ్రాహ్మణుడుగా ఉంటే కూడా ఆ బ్రాహ్మణ జాతి కన్నా రామానుజ సంబంధం కాదు, ఎప్పుడు భగవత్ సంబంధం ఉండదు. ఆ సంబంధం ఉండేటప్పుడు ఉద్దేశం చెప్పాడు కదా. అదే ప్రకారం ఈయన కులశేఖర క్షత్రియుడు. ఈయన బ్రాహ్మణుడు కాదు, ఈయన క్షత్రియుడు. ఈయన కూడా భాగవతులు అంటే అంత ప్రేమ, భాగవతుల మీద అంత నమ్మక. అందువల్ల ఈయన ఏం చేస్తాడు, రంగయాత్ర రోజు రంగయాత్ర పోవాలా రంగయాత్ర త్రివేంకట యాత్ర పోవాలా అనుకుంటా ఉంటాడు. అనుకుంటా ఉంటే అక్కడ రాజ్య పరిపాలన చెయ్యాల.
రాజ్య పరిపాలన చేయాలంటే అక్కడ మంత్రులంతా ఏం చేశారంటే, ఈయన పోయాడంటే ఎవరు రాజ్య పరిపాలన చేసేది, చెయ్యాలి కదా. అందువల్ల ఏం చేస్తాడంటే రోజు 2 శ్రీ వైష్ణవాలను తీసుకొచ్చి పెడతాడు. తీసుకొచ్చి పెడితే వాళ్ళకి సత్కార్యం చేస్తాడు. సత్కారం చేసిన తర్వాత టైం అయిపోయింది, 12 అయిపోయింది, ఇంకేడ పోయేది, రేపు పోతాం అనుకుంటారు. ఈ ప్రకారం రోజు చేస్తా ఉన్నాడు. చేస్తా ఉన్నప్పుడు శ్రీ వైష్ణవాన్ని ఎక్కువ అయిపోయిన తర్వాత ఈయన ఏం అయిపోయింది, రాజ్యకార్యం చూడకుండా ఆ శ్రీ వైష్ణవ కైంకర్యాలే దాన్ని పూనుకొని దాంట్లోనే ఉన్నాడు. శ్రీ వైష్ణవాలు కైంకర్యం చేసే దాంట్లో ఉన్నాడు, రాజ్యకార్యం చేయలే. అక్కడ మంత్రులంతా చూశాడు, ఏంది కులశేఖర ఆళ్వారు ఈ ప్రకారం అయిపోయాడు, ఈయన రాజు కదా, ఎట్లాంటి రాజు, చేర సోழ పాండ్యని 3 దేశానికి రాజు, సామాన్య రాజు కాదు. చేర సోழ పాండ్యని 3 దేశాలు. చేరం అంటే ఇప్పుడు శ్రీరంగం సోழ దేశంలో పేరు, మధురై అంటే పాండ్య దేశంలో పేరు, చేర దేశం అంటే మలయాళంతో చేర దేశంలో పేరు. ఈ 3 దేశానికి ఈయన రాజు. అందువల్ల ఈయన ఎలా చేయాలని చెప్పి అంటే, ఈ భాగవతులు ఉంటేనే ఈయన ఈ ప్రకారం ఉంటారు. ఈ భాగవతాన్ని కంచి బయట తొయ్యాలంటే ఈయనకి పట్టుకోదు. భాగవతులు ఉంటేనే ఈయనకి ఆనందం. అప్పుడు ఏం చేయాలా, భాగవతుల మీద ఏదైనా ఒక తప్ప అభిప్రాయం పెట్టామంటే అప్పుడు ఈయన ఇట్లాంటి భాగవతులా, ఇంక మీరు బయట పోండి అని చెప్పి ఈయనే తరిమేస్తారు కదా. ఆ ప్రకారం అభిప్రాయం చేయాలని చెప్పి అక్కడ ఉండే మంత్రులంతా ఏం చేశారంటే, భాగవతుల మీద ఒక తప్ప అభిప్రాయం కావాలని చెప్పి పెరుమాళ్ దగ్గర ఉన్న ఒక నగడు తిరువాభరణం, ఆ తిరువాభరణం ఎత్తి దాచిపెట్టేసి ఇది భాగవతులతో ఎత్తి ఉంటారు, ఇంతవరకు ఇది దొంగతనం పోలేదు, ఇప్పుడు దొంగతనం పోయిందంటే ఈ భాగవతులు వచ్చిన తర్వాత పోయింది, అందువల్ల వీళ్ళే ఎత్తి ఉంటారని చెప్పి వాళ్ళ మీద ఒక అపాండమైన ఒక అబద్ధాలు చెప్పి ఈ బట్టని చెప్పేశాడు. కులశేఖర ఆళ్వారి దగ్గర ఈ మాట వచ్చింది. ఆయన చెప్పాడు, భాగవతులంతా దొంగోళ్ళు కాదు, వాళ్ళు భగవద్భక్తులు, వాళ్ళ మీద ఈ ప్రకారం చెప్పబాకండి, అపచార పడకవాడకండి అని చెప్పాడు. ఎంత చెప్పినా మంత్రులు వెళ్ళ. ఏం చెప్పాడంటే, స్వామి ఇన్ని రోజులు పోలేదే రాజు, ఇన్ని రోజులు ఏదైనా అయిందా, ఏం అవలేదే, ఇన్ని రోజులు దొంగతనం పోలేదే, ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాతనే దొంగతనం పోయింది కదా, అప్పుడే వాళ్ళే కదా తీశారు అని చెప్పిన తర్వాత అప్పుడు ఏం చేస్తాడో, ஆரங்கட பரநண்பர் கொள்ளாரென்று அவர்களுக்கே வாரங்குடு குடப்பாம்பில் கையிட்டவன் மாற்றரடி வீரன் கெடுத்த செங்கோல் கொள்ளி காவலன் வில்லவர்கோன் சேரன் కులశేఖరన్ ముడివేందదుడు శిఖామణి అని ఒక భాషణం. ఇది తనియన్. ఏం తనియందినా పెరుమాళ్ తిరుమడి తనియన్ ఇది. దీంట్లో ఏం చేస్తారంటే, భాగవతులంతా ఏదో అడ్డికి ఏదో దొంగలిచ్చారని చెప్పేసావు కదా, ఇప్పుడు నేను చెప్తాను, ఒక కుండ తీసుకురండి. ఎవరు కులశేఖరాలు చెప్తున్నారు, ఒక పెద్ద కుండ తీసుకురండి, ఆ కుండ లోపల పామును వేయండి, బాగా విషం ఉండే పాము, ఆ పాముని కుండలో వేసేసేయండి. వేసేసిన తర్వాత నా భాగవతులు పెరుమాళ్ దగ్గర దొంగతనం చేశారంటే నేను ఈ గుండెలను చేతులు వదులుతాను. వదిలిన తర్వాత వాళ్ళు దొంగతనం చేశారంటే ఈ పాములను కరవని, నా చేతులను కరవని, వాళ్ళు దొంగతనం చేయలేదంటే అది కరవకుండా ఉంటారు అని చెప్పి లోపల చేయి వదిలేడు. కుండలో పాము వదిలేసి, ఎట్లాంటి పాము, నల్లగా ఉండే పాము, అది విషం పూర్తిగా ఉండే పాము, ఆ పాముని కుండలో వదిలేసాడు. ఆ కుండలో చేతులు వదిలేడు. ఎవరు కులశేఖర ఆళ్వారు చేతులు వదిలి వీధులు కొంచెం పెట్టుకొని తర్వాత తీసాడు. పాము కరవలేదు. నువ్వు ఎందుకు ఇలాగ భాగవతుల మీద అపాండంగా ఈ ప్రకారం వాళ్ళ మీద తప్పు చెప్తున్నావు, చెప్పబాకని చెప్పి ఇదిగా. అప్పుడు భాగవత అభిమానం పూర్తిగా ఉండాలి. ఎవరికి? కులశేఖర ఆళ్వారికి. రాముడి మీద అభిమానం అంటే చాలా అభిమానం, సామాన్యమైన అభిమానం కాదు, చాలా అభిమానం. ఎట్లాంటి అభిమానం? కొల్లి కావలన్, కూడల్ నాయకన్, కోడియర్గోన్, ఉడై కులశేఖరన్ అని చెప్పి ఆయన పేరు ఆయనే చెప్పుకుంటారు. అట్లా ఉన్నప్పుడు రాముడి మీద ఏమంటే, ఒకసారి రామాయణం జరగతా ఉంటది, కథలు చెప్తున్నారు, అక్కడ ఉండే పండితులు చెప్తా ఉన్నప్పుడు మధ్యలో ఆయనకి రాముడు 14,000 రాక్షసాలని ధ్వంసం చెయ్యాలని చెప్పి జనస్థానం ధ్వంసం చెయ్యాలని చెప్పి రాముడు పోతా ఉంటాడు. 14,000 రాక్షసాలని ఆ జనస్థానంలో పోవాలని చెప్పి. ఇది నిజమనుకోని, ఎప్పుడు అది జరిగింది త్రేతాయుగంలో, ఈయన ఉండేది కలియుగంలో.
ఓ రాముడు ఇప్పుడు రాముడు 14 రాక్షసులతో జగడం వేస్తున్నాడు, మనం పోవాలా, మనం పోయి రాముడికి పూర్తిగా ఎంత సహాయం చేయాలని చెప్పి అక్కడి నుంచి ఆయన రాజు కదా, ఆయన రాజుకు ఉండే ఏదేది ఉండదు అన్ని తీసుకొని ఎన్ని గుర్రాలు ఏమి ఏనిగలు ఏమి అన్ని తీసుకొని సముద్రంలో పోయి దిగి నేను పోతాను, అక్కడ పోతాను, పోయి రాముడికి నేను పోయి సహాయం చేయబోతాను దిగేశాడు. తర్వాత ఆ పురోహితుడు స్వామిలు వచ్చి, స్వామి ఆయన ఏం చేశాడు, ఏం లేదు, మీరు భయపడాల్సిన మళ్ళీ అని చెప్పిన తర్వాత తిరిగి వచ్చేసాడు. అట్టయితే అంత ప్రేమ రాముడి మీద. అందువల్ల రాముడు ఏ నక్షత్రం అవతారం చేశాడో అదే నక్షత్రం అవతారం చేశాడు కులశేఖర ఆళ్వారు. పునర్వసు నక్షత్రం కుంభే పునర్వసు జాతం చేరడే చోళపట్నం అని చెప్తాడా, ఆ ప్రకారం అవతారం చేశాడు. అందువల్ల అప్పుడు కులశేఖర ఆళ్వారు ఆయన అవతారం చేసిన ఊరు ఏమి, వాయుత్త తిరువంజిక్కలం. వాయుత్త తిరువంజిక్కలం. వంజిక్కలం వంజిక్కులంని ఒక మాట ఉంటుంది, వంజిక్కలంని ఒక మాటను. వాయుత్త అంటేనే కులశేఖర ఆళ్వారు వైభవానికి తగినట్టు ఆ ఊర్లో పుట్టాడంట, అంతా వాయుత్త. స్వామి వాళ్ళు అక్కడ ఉండరా, వాళ్ళు అక్కడ ఉండేదే ఉచితం అని చెప్తాం కదా. అదే ప్రకారం ఈయన తిరువంజిక్కలంలో ఎట్లా అవతారం చేశాడంటే, తిరువంజిక్కలంలో ఈ అవతారం చేసిన తిరువంజిక్కలంకి అంత వైభవం ఉండదు, అంత వైభవం ఉండేదాని వల్ల ఈయన అక్కడ అవతారం చేశారంట. అది కాకుండా 3 రాజులకి ఈయనే ప్రధానం, చేర సోழ పాండ్య అని అంటారు. ఆ 3 రాజుకు ఈయనే అవతారం. తిరువంజిక్కలం అని పేరు. తిరువంజిక్కలం ఇక్కడ ఎక్కడున్నది, కేరళ దివ్య దేశంలో ఉండదు. కేరళ దివ్య దేశంలో తిరువంజిక్కలం, దానికి నిశిలాపురి అని పేరు. నిన్న మనం ఒకటి చూసాం నిశిలాపురిని, ఈ రోజు ఒకటి చూస్తున్నాం నిశిలాపురిని. నిశిలాపురి అనేది ఉరయూర్, తిరుప్పానాళ్వారు అవతార స్థలానికి నిశిలాపురి అని పేరు. అదే ప్రకారం కేరళ దివ్య దేశంలో ఉండే తిరువంజిక్కలానికి నిశిలాపురి అని పేరు. అది ఎట్లా స్వామి, రెండు పేరు ఒకే పేరుగా ఉండొచ్చు అంటే ఉండొచ్చు, ఎంతనో ఉంటుంది. శ్రీవైకుంఠంని ఆళ్వార్తిలో ఒకటి ఉండదు, శ్రీవైకుంఠంలో ఒకటి ఉంటుంది కదా. అదే ప్రకారంగా అప్పుడు నిశిలాపురిని పేరు. ఇది వచ్చి నిశిలాపురిని చోళ దేశంలో ఒకటి ఉండదు. నిశిలాపురిని శేరదేశం అనేది తిరువంజిక్కలం, అదా నిశిలాపురి. చోళ దేశం అనేది ఉరయూర్, అదా నిశిలాపురి. ఆ ఉరయూర్ నిశిలాపురి తిరుప్పానాళ్వారు అవతార స్థలం, కమలవల్లి నాచ్యార్ అవతార స్థలం అనేది అద్దా. అది కాకుండా పిల్లవురంగా వల్లిదాస్యార్ పొన్నాచ్యార్ నిలబడిందారు కదా. పిల్లవురంగా వల్లిదాసు రామానుజుడు సత్శిష్యుడు, పొన్నాచార్య ధర్మపత్ని, వాళ్ళంతా అవతారం చేసింది ఎక్కడంటే అదే ఉరయూరు నుంచి వాళ్ళంతా వచ్చారు. అప్పుడు తిరువంజిక్కలం అని చెప్తారు. అయితే దీంట్లో పాసురంలో తిరువంజిక్కలం అనిదా ఉండదు, తిరువంజిక్కలం లేదు. అయితే తిరువంజిక్కలం అనే శబ్దం కూడా చెప్తారు, ఆ ఊర్లో చెప్తారు. ఇది ఎక్కడుండాలంటే అక్కడ పక్కనే కులశేఖరపురం ఉండాలి. కొంచెం గుర్తు వచ్చిన దానివల్ల చెప్తాను. ఒక 40 సంవత్సరాల ముందు తిరువంజిక్కలం అనే దివ్య దేశంలో కులశేఖర ఆళ్వారు అవతార స్థలంగా ఉంటే కూడా అక్కడ సన్నిధులంతా ఏమంతేం కనిపించలే, ఏం లేదు. ఆడ పోతారు, ఓ ఇది తిరువంజిక్కలం అని చెప్పి ఇక్కడ ఆ భూమిని సేవించుకొని వస్తారే కానీ సన్నతి ఏం లేదు. ఆనాక ఇప్పుడు ఒక 40 సంవత్సరం ముందుకు వేలుకుడిని ఒక స్వామి, ఆ స్వామి కొంచెం వచ్చి అక్కడ పోయి ఆ కేరళ దివ్యదేశం పోయి అక్కడ కేరళలో ఉండే అక్కడ ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడి ఆయనకి ఏమేమి చేయాలనంతా చేసి దాని తర్వాత ఆ దివ్యదేశం స్థాపనం చేశారు. ఇప్పుడు అక్కడ పెరుమాళ్ళు ఏం చేసినారు, ఆళ్వారు ఏం చేసినారు, అక్కడ ఉత్సవాలంతా జరుగుతుంది. ఆళ్వారు ఉత్సవాలు 10 రోజులు చాలా బాగా జరుగుతుంది. మీరు అక్కడ పోయారంటే అక్కడ స్టే చేసేదానికి కూడా సౌకర్యాలన్నీ చేసిస్తారు, అన్ని సౌకర్యాలు చేయిస్తారు. ఏం కేరళ దివ్యదేశం అయితే ఆ సన్నిధి లోపల పోవాలంటే ఇప్పుడు మనంతా ప్యాంట్ వేసుకొని పోతాము, చొక్కా వేసుకొని పోతాం కదా, అదంతా అక్కడ కూడదు. అక్కడ పోవాలంటే పంచ కట్టుకోవాలా, చొక్కా తీసేయాలా. ఇది వచ్చి ఎవరికి, పురుషులకి. స్త్రీలకి ప్రధానంగా వాళ్ళు చీర కట్టుకొని పోవాలా. ఇది ఆ ఊరు పద్ధతి. ఆ కేరళ దివ్య దేశంలో
ఎక్కడ పోయినా కూడా ఈ పద్ధతి ఇంతవరకు వాళ్ళు ఫాలో చేస్తున్నారు. అదే ప్రకారం ఈ సన్నతి కూడా అది ఫాలో చేస్తారు. అది వాళ్ళు ప్రధానంగా పెట్టారు. ఎందుకు చెప్తారంటే కులశేఖరపురం దాని పక్కన ఉండదు ఆ ఊర్లే. అది ఈ ఊరు ఎక్కడున్నది? తిరుచూర్ వినబడి ఉంటారు మీరు. కేరళలో తిరువనంతపురం తిరుచూరుతో చాలా ఫేమస్. ఆ తిరుచూరు నుంచి కొంచెం దూరం వచ్చామంటే కుడుంగనల్లూరు ఊరు వస్తుంది. అక్కడి కొంచెం దూరం వస్తే తిరువంజిక్కలం వస్తుంది. ఇది తిరువిత్తువక్కోడు అని చెప్పి దివ్యదేశం. ఆ తిరువిత్తువక్కోడుకి పక్కన ఉండే దివ్యదేశం. ఇప్పుడు వ్యాఖ్యానం ఆశిస్తాం. ఇప్పుడు వ్యాఖ్యానం ఒక్క నిమిషం. அதாவது என் திசையும் ஏத்தம் குலசேகரன் ஊரண உரைத்தார் வாய்த்த திருவஞ்சிக்கலம் இவருடைய பகவத் பாகவத பிராமணியாதிகளை சர்வோதிக்கமாக துதிக்கும்படியாயிருக்கிற முடிவேந்த சிகாமணியான குலசேகர பெருமானுடைய அவதார ஸ்தலமாக சொல்லுவார்கள். அதுக்கு அனுரூபமான திருவஞ்சிக்கலம் வாய்க்கை சேரிகை. அதுதான் கேரள திவ்ய தேசத்திலே நிசுலை என்று பெயர் உடைத்தான மகா நகரமாயிருக்கும். இதுதான் తిరువిత్తువక్కోట్టుకు ఆసన్నమాயிருக்கும். తిరువిత్తువక్కోడును ఒక దివ్యదేశం. కేరళ దివ్యదేశం, మంగళాశాసన దివ్యదేశం 13 దివ్యదేశాలు కేరళలో. ఇదంతా మీరు కొంచెం రాసి పెట్టుకోవాలి. కేరళలో 13 దివ్యదేశాలు మంగళాశాసన. ఆంధ్రాలో ఎన్ని దివ్యదేశం స్వామి మీరు లెక్క వేసి చెప్పండి. కేరళలో 13 దివ్యదేశాలు. ఆ 13 దివ్యదేశంలో 12 దివ్యదేశాలు నమ్మాళ్వారు మంగళాశాసనం చేశాడు. 12 దివ్యదేశాలు నమ్మాళ్వారు మంగళాశాసనం చేశాడు. ఆ 12 దివ్యదేశంలో ఒక దివ్యదేశం తిరుమంగయాళ్వారు కలిపి మంగళాశాసనం చేశాడు. తిరువల్లవాళ్వ దివ్యదేశం మానే నోక్కు నల్లీర్ వైగలం వినయేన్ మెలియ வானார் வன்கமுகும் மதுமல்லிகை கமழும் தேனார் சோலைகள் சூழ் திருவல்லவாழ் உரையும் கோனாரை అడియేన్ అడికూడువది என்று கூறும் తిరువల్లవాయి దివ్యదేశం. ఈ తిరువల్లవాయి దివ్యదేశానికి తిరుమంగయాళ్వారు మంగళాశాసనం చేశాడు. అదే ప్రకారం నమ్మాళ్వారు మంగళాశాసనం చేశాడు. 12 దివ్యదేశం చేశాడు. కేరళ దివ్యదేశం ఎక్కువ మంగళాశాసనం చేసింది ఎవరు? స్వామి నమ్మాళ్వారు. దాంట్లో ఒక దివ్యదేశం మంగళాశాసనం చేయరా నమ్మాళ్వారు. ఆ దివ్యదేశం తిరువిత్తవక్కోడును ఒక దివ్యదేశం. ఆశ్చర్యమైన భాషనం. తరుతుయరం తడాయేల్ ఉన్ చరణల్లాల్ சரணில்லை அரிசினத்தால் ஈன்றதாய் அகற்றிடினும் மற்ற அவள்தன் அருள் நினைந்தே அருங்குழவி அதுவே పోండిరుందేనేని తిరువిత్తువక్కోడి 10 పాసరాలు కులశేఖర ఆ సినిమా అనుగ్రహించిండాడు. దీంట్లో ఏమంటే నువ్వు నన్ను అనుగ్రహించలేదంటే నాకు నిన్ను తప్ప నాకు వేరే గతి లేదు. ఉన్నాల్ అల్లాల్ యావరాలం ఒండ్రం కురవేని నిన్ను తప్ప నాకు గతి లేదు. ఇప్పుడు తల్లి ఉన్నది, పిల్లలు చిన్నపిల్లలు, పో నువ్వు నా దగ్గరికి రాబాగా అని చెప్పి తోసిందంటే కొట్టింది అనుకోండి. కొట్టే కూడా మళ్ళా ఆ పిల్లలు ఏం చేస్తా అంటే ఆ తల్లి కాళ్ళను ఉచ్చిగా ఆలింగనం చేసుకొని ఏడుస్తుందే గాని నువ్వు నన్ను కొట్టేవు, నువ్వు తల్లి కాదు, నేను ఇంకో తల్లి చూసుకుంటాను పోతుంటే పోదు. అదే ప్రకారం భగవంతుడా నువ్వు నన్ను వదిలితే కూడా తరుతురయం తరారేల్ ఉన్ శరణల్లాల్ శరణిల్లై నీ తిరువుడి తప్ప నాకు వేరే గతి లేదు. అరిసినత్తాల్ ఈండ్రతాల్ అగట్టినం కన్న బిడ్డని అది తోస్తే కూడా ఆ పిల్లలు ఏం చేస్తారు? మళ్ళీ నీ తిరువుడికి వచ్చి పడుకుంటారు కదా. అదే ప్రకారం నీ దగ్గరికి వస్తాను. అరిసినత్తాల్ ఈండ్రతాల్ అగట్టినం మற்ற அவள்தன் అరుள் நிறைந்தே అழுంకురవి. అరుள் நிறைந்தே అழுంకురవి అంటేనే ఆ పిల్లలు ఎట్లా ఆ తల్లి కాళ్ళని పట్టుకొని ఏడుస్తుందో అదే ప్రకారం నీ తిరువుడి తప్ప నాకు వేరే గతి లేదని చెప్తే తిరువిత్తువక్కోడు అని చెప్తాను. తిరువిత్తువక్కోడు ఈ పాసనం అనేది కులశేఖరాళ్వారు మంగళాశాసనం చేసిన ఆశ్చర్యమని. ఇది ఎక్కడ ఉండదంటే ఇదంతా దివ్యదేశం పోవాల. ఆ దివ్యదేశం మన యాత్ర పోవాలంటే అక్కడ ఒక పెద్ద శ్రమం ఏమంటే మనం సామాన్యంగా ఆంధ్రదేశంలో మనం దివ్యదేశం పోవాలంటే స్వామికి 8 ఇళ్ళు పోతే 12 గంటల వరకు పెరుమాళ సేవ సాగిస్తారు. మళ్ళీ ఒక 3-4 గంటకి పోతే 8-9 ఎరుకుంటారంటారు కదా. ఆ ప్రకారం కాదు మలయాళ దివ్యదేశంలో 4 గంటకి పోవాలి. తర్వాత 8 గంటలతో మూచేస్తారు. మళ్ళా సాయంకాలం పోవాలా. సాయంకాలం ఒక 5 గంటలకు పోయామంటే 7 గంటలకు మూచేస్తారు. అంతే, వేరే లేదు. ఏం స్వామి మీ మధ్యనంతా ఏం లేదు? ఏదే లేదంటే మనకు కనిపిరు. లేదు స్వామి డబ్బులు ఇస్తే ఇస్తారంటే ఏం చేయరు. డబ్బులు ఇచ్చి తెరిచేది అదంతా ఏదే లేదు.
అదిగా ఆ దివ్య దేశం సేవించాలంటే ఉదయం 4 గంటల ఒక్కో దగ్గర దగ్గర 4-5 దివ్య దేశం సేవిస్తేదా 2 రోజుల్లో 13 దివ్య దేశాలు పూర్తి చేయనవద్ది. లేకపోతే పూర్తి చేయాలంటే దానికి వ్యాన్ అయినా పెట్టుకోవాలా, వెహికల్ అయినా పెట్టుకోవాలా, బండి అయినా పెట్టుకోవాలా, కారు లేదా వ్యాను బస్సు ఏదైనా పెట్టుకుని అక్కడక్కడ ఇప్పుడు బాగా సౌకర్యం ఉంటుంది. ఏంటంటే ముందంతా ఏ దివ్య దేశం ఎక్కడ ఉంటుంది అని అంత కనిపించదు. ఇప్పుడు గూగుల్ మ్యాప్ వచ్చేసిన తర్వాత అది వేస్తేనే అదే తీసుకుపోద్ది. ఇట్ట తిరుగు అట్ట తిరుగు అట్ట తిరుగు, మనైనా తప్పుగా పోయామంటే నేను తప్పుగా పోతున్నావు ఇట్ట తిరుగు అని చెప్పి మనల్ని అంతరిస్తుంది. ఎందుకు చెప్తానంటే అంత వైభవం ఆ మలయాళ దివ్యదేశం 13 దివ్యదేశం, ఆ దివ్య దేశంలో తిరువిత్తువకోడి దివ్య దేశంలో ఈ మంగళాశాసనం చేసిన కులశేఖర ఆళ్వార్ ఆయన అవతారం చేసిన దివ్య దేశం తిరువంజిక్కలం. ఇది 108 లేదు, 108 లేదు. అయితే ఇప్పుడు సన్నతి నిర్మాణం చేసి ఆశ్చర్యమైన ఉత్సవాలన్నీ జరుగుతుంది. ఆగా 31వ వాసనం పూర్తి అయిపోయింది. தொண்டரடிப்படியால் தோன்றிய ஊர் தொல்புகழ் சேர் மண்டங்குடி என்பர் மண்ணுலகில் எந்திசையும் ஏத்தும் కులశేఖరన్ ఊరన ఉరైపర్ వాయిత తిరువంజిక్కలం అని చెప్పి 31వ వాసనం పూర్తి అయింది. ఇప్పుడు 32వ వాసనం. மண்ணு திருவடிசை மாட திருக்குறுகூர் மின்னு புகழ் வில்லுபுத்தூர் மேதிரியில் நன்னடியோர் ஏய்ந்த பத்திசாரர் எழில்மாறன் பட்டர்பிரான் வாழ்ந்து தித்த ఊర్గల్ వழై. ఈ పాసరంలో 3 ఆళ్వార్లు క్షేత్రాల గురించి చెప్తాం. ఇప్పుడు 30, 31, 32 ఇంతవరకు. ఇప్పుడు 32 మనం చూడబోతాము. ఇంతవరకు చూసిందంటే ఏంది, ఆళ్వార్లు ఏమేమి దివ్య దేశంలో అవతారం చేశారో ఆ క్రమంలో చూసింది 2 పాసరాలు. దాంట్లో 31, 31 2 పాసరాలు. 30లో 5 ఆళ్వార్ గురించి చెప్పాడు, 31లో 2 ఆళ్వార్ గురించి చెప్పాడు, 32లో 3 ఆళ్వార్ గురించి చెప్తారు. మన్ను తిరుమడిసై మాడ తిరుక్కురుగూర్ மின்னு புகழ் வில்லுபுத்தூரி வேதினியில் నన్నెరియోర్ ఎయింద పత్తిశారర్ తిరుమేషియాళ్వార్ అవతార స్థలం చెప్తాడు. ఎషిల్మారన్ పట్టబిరాన్ నమ్మాళ్వార్ అవతారం చెప్తాడు. దాని తర్వాత పెరియాళ్వార్ అవతార స్థలం చెప్తాడు. అప్పుడు తిరుమేషియాళ్వారేమి, నమ్మాళ్వారేమి, దాని తర్వాత పెరియాళ్వారేమి, వీళ్ళు 3 అవతార స్థలాన్ని చెప్పి ఇది పాసరం. ఇది 32వ పాసరం ఇది. దాని తర్వాత 33వ పాసరంలో 3 ఆళ్వార్లు గురించి చెప్తారు. 3 ఆళ్వార్లో 2 ఆళ్వార్లు, ఒకటి ఆచార్యుడైన స్వామి రామానుజుల వారు. అప్పుడు మొత్తం 13 మందిని రావాలి. ఎట్లంటే 12 ఆళ్వార్లు రామానుజులతో కలిపితే 13. అప్పుడు 13 రావాలంటే 30వ పాసరంలో 5 ఆళ్వార్లు అవతారం చెప్పేశాడు. వాళ్ళు అవతారం చేసిన దివ్య దేశం చెప్పేశాడు 30వ పాసరంలో. 31వ పాసరంలో 2 ఆళ్వార్లు అవతారం చేసి చెప్పాడు. అప్పుడు 5, 2, 7. 32వ పాసరంలో 3 ఆళ్వార్లు అవతారం చేసి చెప్పతాడు. మనం ఇంకా చెప్పబోతాం. అది 3 అయిందంటే 5, 2, 7, 7, 3, 10 అయిపోయింది. ఇంకా 3 ఆళ్వార్లు గురించి చెప్పాలి కదా. దాంట్లో 2 ఆళ్వార్లు, ఒకటి రామానుజ వారిని చెప్పాను కదా. అప్పుడు 3 అనేది 33వ పాసరంలో ఎవరు ఆండాలేని, దాని తర్వాత మధురకవి ఆళ్వారేమి, దాని తర్వాత స్వామి రామానుజులు వీళ్ళు 3 గురించి చెప్తారు. అప్పుడు 4 పాసరం వల్ల 13 మందిల గురించి ఆ దివ్య దేశాలు ఏ దివ్య దేశంలో అవతారం చేసి చెప్పేశాడు. ఇప్పుడు 32వ పాసరం. మన్ను తిరుమడిసై మాడ తిరుక్కురుగు మిన్ను புகழ் வில்லுபுத்தூர் மேதினியில் నన్నెరియోర్ ఎంత పత్తిసారర్ ఎழிల్మారన్ పట్టబిరాన్ వాంటి దిత్త ఊర్గల్ వగై అని చెప్తాడు. ఇప్పుడు ఏయింత పత్తిసారర్ అనే పేరు తిరుమేషి ఆళ్వార్కి పేరు. తిరుమేషి ఆళ్వార్కి పత్తిసారర్ అనే పేరు. ఎழிల్మారన్ ఈ శబ్దాలంతా మీరు కొంచెం గుర్తు పెట్టుకోవాలా. ఇది ద్రావిడ భాషలో ఉన్నా కూడా ఈ శబ్దం అనేది చాలా ముఖ్యమైనది. అంటే పత్తిసారర్ అనే పేరుదా తిరుమేషి ఆళ్వారికి పేరు, మారన్ అనే పేరుదా నమ్మాళ్వారికి పేరు, అదే ప్రకారం పట్టబిరాన్ అని పెరియాళ్వారికి పేరు. దీంట్లో పత్తిసారర్కు ఒక విశేషణం ఇచ్చారు, ఏయిందని పెట్టాడు.
మారని నమ్మాళ్వారికి విశేషణం పెట్టాడు, ఏళ్ళని పెట్టాడు. పట్టణ బిరాన్ అట్నే పట్టణ బిరాన్ చెప్పేశాడు. ఏంటంటే ఏయింద పత్తిశార్ అంటే తిమేసి ఆళ్వార్, ఎழிల్ మారన్ అంటే నమ్మాళ్వార్, పట్టణ బిరాన్ అంటే పెరియాళ్వార్. దీంట్లో పత్తిశారర్ ఊరు ఇది తిరుమేషిదా పత్తిశార ఊరు. తిరుమేషి అనే ఒక ఊరు ఉన్నాయి కదా, అదిదా తిరుమేషి ఆళ్వార్ ఊరు. ఆ ఊరు పేరే ఆళ్వార్ పేరు మీదనే వచ్చేసింది. ఇప్పుడు ఎట్లంటే ఆళ్వార్ పేరు మీదనే తిరుమేషిని ఊరే వచ్చేసింది. చెన్నపట్నం పక్కనే ఉండదు, చెన్నై నుంచి పక్కనే ఉండదు. శ్రీపెరుంబుదూరు పోయే దూరం ఉండదు, పూందమల్లికి పక్కన ఉండదు. పూందమల్లి తిరుపెచ్చని అవతారతలం దాని పక్కన ఉన్నది. తిరుమేషి అనే ఊర్లో తిరుమేషి ఆళ్వార్ అవతారం చేశాడు. నమ్మాళ్వార్ అవతారం చేసింది ఇది తిరుక్కురుగూర్. ఆళ్వార్ తిరునగరి అనే పేరు తర్వాత వచ్చింది. నమ్మాళ్వార్ మంగళాశాసనం అంతా తిరుక్కురుగూర్ పాసరంలో చెప్పుంటాడే కానీ ఆళ్వార్ తిరునగరి పాసరం లేదు. తర్వాత ఆచార్యుల కాలంలో ఆళ్వార్ తిరునగరి పేరు పెట్టారు. అప్పుడు తిరుక్కురుగూర్ నమ్మాళ్వార్ అవతార స్థలం. అదే ప్రకారం శ్రీవిల్లిపుత్తూర్ పెరియాళ్వార్ అవతార స్థలం. ఇప్పుడు ముగ్గురు ఆళ్వారు గురించి అవతారం చెప్పారు కదా. మన్ను తిరుమడిశై ఇది తిరుమేషి అవతార స్థలం. మాడ తిరుక్కురుగూర్ నమ్మాళ్వార్ అవతార స్థలం. మిన్నుపుగడ్ విల్లిపుత్తూర్ పెరియాళ్వార్ అవతార స్థలం చెప్పేసి ఇప్పుడు పదపదార్థం. ఇప్పుడు మన్ను తిరుమడిశై ఈ లోకంలో ఈ భూమిలో మంచిదిగా ఆచార్య అభిమానం ఇట్లా ఉండేటోళ్ళతో కలిసి ఉండే తిరుమేషి ఆళ్వార్తో ఎవరెవరు ఉంటారని చెప్తారు. ఏంద పత్తిశార అంటారు కదా. ఏందంటే కలిసి ఉండాలని అర్థం. కలిసి ఉండాలి. ఏంద అని శబ్దానికి కలిసి, పత్తిశార అంటే తిరుమేషి ఆళ్వార్. ఈ శబ్దాలని మీరు కొంచెం గుర్తు పెట్టుకుంటేదా అది చెప్పేది బాగా అర్థమవుద్ది. పత్తిశార అంటే తిరుమేషి ఆళ్వార్, ఏందంటే కలిసి ఉండారు. ఎవరితో కలిసి ఉండారంట తిరుమేషి ఆళ్వార్? ఎవరితో? ఆచార్య అభిమానం ఎట్ట ఉంటది కదా, ఆచార్య అభిమానం ఎట్ట ఉండే కూడా కలిసి ఉంటారంట. అందువల్ల ఏంత పత్తిశారర్ ఎవరెవరు స్వామి? నన్నెరియోర్, నన్నెరియోర్, నన్నెరియోర్ ఏంత పత్తిశారర్ అన్నారు. బాగా ఈ శబ్దం చూడండి. నన్నెరియోర్ ఏంత పత్తిశారర్. నన్నెరి అటంటే ఏంది? నన్నెరి, నెరి అంటే ఏంటి? నన్నెరి అంటే ఏమి? నెరి అంటే భగవంతుడి తిరువడి ఉపాయం అని అనుకుంటే దానికి నెరి అని పేరు. అదే నన్నెరి అంటే నిజమే ఆచార్య తిరుడు ఉపాయం అనుకుంటే ఆచార్య అభిమానం ఇట్టే ఉంటది కదా, దానికి నన్నెరి అని పేరు. దీంట్లో నన్నెరియోర్ ఎంత పత్తిశారం చెప్పాడు. ఎరియోర్, నన్నెరియోర్ అంటే నెరియోర్ ఎంత పత్తిశారం చెప్తే భగవత్ సంబంధం ఉండేటోడితో సంబంధం పెట్టుకున్నాడు తిరుమేషి ఆళ్వార్ అని అర్థం. నన్నెరియోడు ఎంత భక్తిశారం అంటే భాగవత సంబంధం, ఆచార్య సంబంధం, ఆచార్య అభిమానమే ఉత్తారకమని నిట్టై ఉంటది కదా. ఆ నిట్టై ఉండే వాళ్ళ దగ్గర సంబంధం పెట్టుకున్న తిరుమేషి ఆళ్వార్ పెట్టుకున్నాడు. అది స్వామి తిరుమేషి ఆళ్వార్ సంబంధం పెట్టుకున్న ఆయన ఆచార్య అభిమానమే ఉత్తారకం అని ఒక నిట్టైలో ఉంటారంట. అది ఎవరు స్వామి అంటే అప్పుంటే ఏమి? చరమ పర్వ నిట్టై, చరమ పర్వ నిట్టై. అది ఎవరు? మధుర కవి ఆళ్వార్ ఉన్నట్టు తిరుమేషి ఆళ్వార్కి నమ్మాళ్వార్కి యథా ప్రకారం మధుర కవి ఆళ్వారో అదే ప్రకారం తిరుమేషి ఆళ్వార్కి మధుర కవి ఆళ్లాగా ఒకరున్నారు. ఎవరు స్వామి? ఎవరది? కనికన్నని పేరు. అది అంత మాత్రం అంటే ఆయన ఏం గ్రంథాలంతా ఏం చేయలే. అదే తిరుమేషి ఆళ్వార్కి అంతరంగంగా తిరుమేషి ఆళ్వారే నాకు దేవుడు, వేరే దేవుడు లేదు నాకు అని చెప్పేటట్టు ఎవరు? కనికన్నన్. దాని తర్వాత పెరుంపులియూరు అడిగంటూ ఒక పెద్ద ఆయన. పెరుంపులియూరు ఒక దివ్యదేశం. ఆ దివ్యదేశంలో ఆ పెద్ద ఆయన ఉన్నాడు. అందువల్ల ఆ పెద్ద ఆయనకి పేరే పెరుంపులియూరు అడిగల్ని పేరు. ఆ పెరుంపులియూరు అడిగల్ ఒక ఆయన, కనికన్నన్ ఒక స్వామి. వీళ్ళిద్దరూ తిరుమతి ఆళ్వార్ దగ్గర దేవతా విశ్వాసం అటైతే భగవంతుడి తిరువడిగలే ఉపాయం అనే చెప్పేది
ప్రథమ పర్వ నెట్టై. ఆచారుడు తిరువడికి ఉపాయం అని చెప్పేది చరమ పర్వ నెట్టై. ప్రథమ పర్వ నెట్టైలో ఉండేటోళ్ళని చెప్పేది నెరియోర్ ఎయింద అని చెప్పి అర్థం. నన్నెరియోర్ ఎయింద పత్తిశారు అంటే చర్మ పర్వ నెట్టైలో ఉండే ఒక స్వాములు. ఆ చర్మ పర్వ నెట్టైలో ఉండే స్వామిని ఎవరు? కనిగన్నన్, పెరుంపులియూర్ అడిగల్, వీళ్ళందరూ ఉంటారు కదా. ఆ పెరుంపులియూర్ అడిగల్ కనిగన్నన్ వీళ్ళిద్దరూ దేవతా విశ్వాసం. ఆళ్వారే మనకన్ని దేవుడు, వేరే దేవుడు లేదు, ఆళ్వారే నాకు అన్ని అని చెప్పి చెప్తారు కదా. ఆ ప్రకారం చెప్పేటోడుదా ఇది కనికన్నని చెప్తారు. ఇది తిరుమేషి ఆళ్వారి విషయం అప్పుడు కనికన్నన్ చర్మపరం నెట్టలో ఉండే శిష్యుడితో కలిపి పూర్తిగా తిరుమేషి ఆళ్వారిని చేయిస్తాడు. తిరుమేషి ఆళ్వారికి పత్తిశారర్ని పేరు. తిరుమేషి ఆళ్వారికి పత్తిశారర్ని పేరు. నన్నెరియోర్ ఏయింద పత్తిశారర్. ఈయనకి ఎలా పత్తిశారర్ పేరు వచ్చింది తెలుసా? ఇది మనం దీని ముందు కూడా చూసిన్నాం, మళ్ళీ చెప్తాను. தையில் மகமின்று தாரணியில் ஏற்றம் இந்த தையில் மகத்துக்கு சாத்துகின்றேன் துய்ய மதி பெற்ற மடிசை பிரான் பிறந்த நாள் என்று నట్రవர்கள் కొండాడుం నాள்ని దీని ముందు పాసరం. ఆళ్వార్లు మాసాలు, ఆళ్వారు నక్షత్రాలు చెప్పే పాసరంలో ఈ పాసరం ఒకటి. అప్పుడు మనం ఇది చూసినాము, మళ్ళీ చెప్తాం. ఏయింద పత్తిశారర్ అనే ఒక పేరు శివుడు ఇచ్చిన పేరు, పరమశివుడు ఇచ్చిన పేరు ఈ పేరు. ఎట్లంటే ఈయన ఎక్కడో కూర్చొని చూతి పెట్టుకొని చినిగిపోయింది ఆయన వస్త్రాలు, ఆయన పంచె చినిగిపోయింది. చినిగిపోయిన పంచెని కుట్టుకుంటా ఉంటాడు, సూది పెట్టుకొని కుట్టుకుంటా ఉన్నాడు. ఆకాశ మార్గంలో పార్వతి పరమశివుడు వీళ్ళిద్దరు పోతా ఉన్నప్పుడు అప్పుడు పార్వతి చెప్తుంది, ఓ ఇదిగో ఒక భక్తుడు ఉన్నాడే, ఎవరు? తిరుమేషి ఆళ్వారు. ఆయనకి అప్పుడు పత్తిశారని పేరు లేదు. ఇదిగో తిరుమేషి ఆళ్వారు ఉన్నాడే, ఆయన పోయి చూసేసి ఆయనకైనా కావాలంటే ఇచ్చేసి పోతామని చెప్పి పార్వతి చెప్పను ఆకాశం నుంచి దిగతారు. దిగి నేరుగా తిరుమేషి ఆళ్వారి దగ్గరికి వస్తారు. వచ్చి ఆయన దగ్గర చిన్నబడితే ఈయన కుట్టుకుంటా ఉంటాడే కానీ వచ్చిన పెద్దోళ్ళు చూసి ఎప్పుడు చెవి నాలుగు మాటలు మాట్లాడాలి కదా, ఏం మాట్లాడాల, దమ్ముగా ఉన్నాడు. అప్పుడు శివుడికి ఏం చెప్పాడంటే, ఏంది నువ్వు, నేను వచ్చాను, ఎంత పెద్దోడు నేను వచ్చాను, నువ్వు అటు కుట్టుకుంటా ఉన్నావే అన్నాడు. ఓహో నువ్వు వచ్చావా, నేను చూడలేదు, సరే ఏం విషయం అన్నాడు. నీకు ఏదైనా ఇచ్చేసి పోతాము వచ్చాము, ఏం కావాలో చెప్పున్నాడు. నీకు ఏదైనా ఇచ్చేసి పోవాలని చెప్పాను, నీకేం కావాలో చెప్పున్నాడు. నాకేం కావాలా, నాకేం అక్కర్లేదు, నాకు అన్ని ఉండాది, నాకేం అక్కర్లేదు, నేనే ఇచ్చేసి పోవాలని వచ్చాను. నీ పెద్ద యోగి, నీకేమైనా ఇవ్వాలా, ఇచ్చే కావాలా అని చెప్పి నా భార్య పార్వతి వేరు చెప్పేసింది, నీకు ఇచ్చేస్తా అన్నాడు. నాకు ఏమి వద్దుని చెప్తా ఉంటాయి, నిర్బంధం చేసాడు అయినా అయ్యినాడు. సరే నేను ఏ రోజు నేను ఇక్కడి నుంచి పోతాను అది నువ్వు చెప్పే అంటాడు. ఇక్కడి నుంచి నేను ఏ రోజు పోతాను అయితే ప్రాణం పోయేది. ఈయన 4700 సంవత్సరాలు ఈ భూలోకంలో బతికాడు. ఈయన భూలోకంలో మనకంతా 100 సంవత్సరం అంతే. 100 సంవత్సరం అంటే 100 సంవత్సరం పూర్తి కాదు. 100 వేదం నూలు ప్రాయం 100 మనిషద్దాన్ పుగువరేను பாதியில் உறங்கி போகும் நின்னதில் 10 ஆண்டு వేదే పాలగన్ అదాగం పినిపసి సదాయుర్వై పురుషగా అని చెప్తుంది శాస్త్రం. అప్పుడే 100 సంవత్సరాలు ఒక జీవుడికి ఆయుష్ ఇస్తుంది అని చెప్తుంది. అయితే 100 సంవత్సరాలు ఉండటం లేదు, 60, 70, 80 తర్వాత. అయితే తిరుమేషి ఆళ్వారికి 4700 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నాడు. అందువల్ల అడుగుతున్నాడు, నేను ఎప్పుడు పోతున్నానని. అది నాకు తెలవదు, అది శ్రీమన్నారాయణకి తెలుసు, నాకెలా తెలుసు, వేరేదన్నా అడుగుంటాడు. వేరేదన్నా అడుగుంటే ఈ ప్రకారం ఒకటోటిగా అడుగుతా ఉంటాడు. సరే ఈ రోజు పోయేటోళ్ళు రేపు మరుసటి రోజు పోయేట్టుగా చేస్తావా అని అడిగాడు. ఈ రోజు ప్రాణం పోతుంది, ఆ ప్రాణం పోతుంది కదా, అది రేపు పోయేట్టుగా తోసి పెడతావంటే అది నా వల్ల కాదంటాడు. నా ప్రాణం ఎప్పుడు పోతుంది అంటే అది తెలవదని ఇచ్చాడు, అది నాకు తెలవదని ఇచ్చాడు. సరే ఈ రోజు ఒకరు పోతున్నాడే రేపు తోసి పెడతామంటే అది నా వల్ల కాదంటాడు. ఈ ప్రకారం ఒకటోటిగా అడుగుతా ఉంటే ఏదంతా శివుడికి కాదో అదంతా ఒకటోటిగా అడుగుతా ఉంటాడు తిరుమేషి ఆళ్వారు. ఈ అడుగుతా ఉంటే ఆయన కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ఏ నువ్వు ఇట్లా అడుగుతున్నావు అంటే, సరే ఇప్పుడు సరిగా అడుగుతాను. ఏం లేదు, ఈ సూదిని గుస్తున్నాను కదా, ఈ సూది వచ్చినప్పుడు వెనకాల దారం వెనకాల రావాలి కదా,
అది వచ్చేట్టు కూడా చేస్తావా అని అడిగాడు. అది చెయ్యాలా? సూది గుస్తేనే దారగుండలో దార ఏమవుద్ది, వెనక ఆటోమేటిక్గా వస్తుంది. ఈ మాట చెప్పిన వెంటనే నన్ను ఈ ప్రకారం అవమానిస్తావా అని చెప్పి కోపం వచ్చేసింది శివుడికి. శివుడికి కోపం వచ్చిన తర్వాత ఆయనకి మూడో కళ్ళు ఇక్కడ ఉన్నాయి కదా, తెరిచేసాడు. నిప్పు పూర్తిగా నిప్పు పూర్తిగా ఒకటే నిప్పు అదంతా పూర్తిగా తిరుమేశ్వర మీద పడుతుంది. తిరుమేశ్వర వారికి ఆయనకి కుడి కాళ్ళు గొట్టినెల్లో కళ్ళు ఉండాలి. మీరు ఇది సేవించాలంటే ఎక్కడ పోవాలంటే తిరుమేశ్వర దివ్యక్షేత్రం పోవాలా. అక్కడ మూలవరికి పోయి సేవించారంటే ఆ మూల అక్కడ ప్రార్థన పెట్టుకోవాలా. అర్చక స్వామి దగ్గర పెట్టుకున్నారంటే ఆ మూల బింబంలో కింద తిరువడి దగ్గర కళ్ళు కనిపిస్తుంది. వాళ్ళు వస్త్రంతో మూసిపెట్టి ఉంటారు. మనం వాళ్ళ దగ్గర ప్రార్థన చెయ్యాలా. ప్రార్థన చేస్తే అప్పుడు అర్చక స్వామి అవి తెరిచి చూపిస్తాడు. అక్కడ కళ్ళు ఉంటుంది. ఆ కళ్ళు ఆయన తెరిచేశాడు. తెరిచిన తర్వాత ఇది నిప్పు వస్తుంది. 2 నిప్పు వచ్చిందంటే లోకమే ఒకటి నిప్పుమయంగా అయిపోయింది. అప్పుడు ఉండే దేవతలంతా వచ్చి తిరుమేశ్వర దగ్గర శివుడి దగ్గర వచ్చి ప్రార్థన పెట్టుకొని ఇట్లా మీరు చేస్తే జనాలకి ఆప్తి, ఈ ప్రకారం చేయొచ్చా, మీరు ఈ ప్రకారం చేయబాకని చెప్పి సమాధానం చేసి ఈ ప్రకారం ఉన్నప్పుడు అప్పుడు సమాధానం అయిపోయి ఇంత భక్తియా నీకు, ఎవరిని తిరుమేశ్వరుని చూసి శ్రీమన్నారాయణ నీకు ఇంత భక్తియా అని చెప్పి పత్తిశారని పేరు ఎవరు పెడతాడో, శివుడిచ్చిన పేరు. నంగల్ పత్తిశార ఇరు నర్పదంగల్ వాడియే. దీంట్లో తిరుమేశ్వర వారికి వాళ్ళు తిరునామం ఉంటుంది. అది నేను అప్పుడప్పుడు చెప్తానే ఉంటాను. వాళ్ళు తిరునామం అంతా మెమరీ చేసుకోవాలి. మెమరీ చేసుకున్నామంటే వాళ్ళు ఏ నక్షత్రంలో పుట్టారు, ఏ మాసంలో పుట్టారు, ఏం గ్రంథం చేశారు, ఏ ప్రకారం వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎవరు ఆచారాలు, అదన్నీ తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి తిరుమేశ్వర వాడి తిరునామం చెప్తాను చూడండి. அன்புடன் அந்தாதி 96 உரைத்தான் வாடியே, அழகாரும் திருமடிசை அமர்ந்த பிரான் வாடியே, இன்பமிகு தையில் మగత్తింగు వందాన్ వాడి. చూడండి తయ్యిల్ మగత్తింగు, తయ్యి అంటే ఏంది, పుష్యమాసం. పుష్యమాసంలో మఘా నక్షత్రంలో అవతారం చేశాడు అని చెప్పి இன்பமிகு தையில் மகத்திங்கு வந்தான் வாடியே, எழிச்சந்த விருத்தம் 120 இருந்தான் வாடியே. திருச்சந்த விருத்தம் 120 பாசనాలు, 120 இருந்தான் వాడియే. మున్పు విత్తులు వంతుజిత్త మునుమనార్ వాడియే. ఈయన అవతారం చేసింది కలియుగంలో కాదు, అయితే కలియుగంలో కూడా ఉన్నాడు. ఈయన అవతారం చేసి ఏంది, ద్వాపర యుగంలో ఈయన అవతారం. మున్పుగత్తులు వంతుజిత్త మునివనార్ వాడియే, మురుపెడుక్కుల్ పొన్ని ఎదురు ముదిర్ந்த செல்வோன் వాడియే, நன்புவியில் 4700 వాడియే. 4700 సంవత్సరాలు ఈయన ఈ లోకంలో ఉన్నాడు. నంగల్ పత్తిశారర్, ఈ పత్తిశారర్ అనే పేరు లాస్ట్ లో వస్తుంది, అది శివుడిచ్చిన పేరు. నంగల్ పత్తిశారర్ ఇరు నట్పదంగల్ వాడి అని చెప్తారు. ఎందుకు చెప్తానంటే అట్లాంటి పత్తిశారర్ అనే పేరు శివుడిచ్చిన పేరు. ఇదంతా చెప్పను ఆయనకి ఈ ప్రకారం కోపం వచ్చి అప్పుడు దేవతలందరూ వచ్చి ఈ ప్రకారం చేయబాకని చెప్పేదే అప్పుడు సమాధానం చేసి పైకి. అప్పుడు ఈయనకి ఏమైంది, అంత మాత్రం భగవంతుడి మీద అంత ప్రేమ ఉండేదాని వల్ల ఇప్పుడు విష్ణు భక్తి పూర్ణంగా ఉండాలి ఈయనకి అని చెప్పి ఇప్పుడు తిరుమేషి ఆళ్వార్ నమ్మాళ్వార్ అవతారం. ఇప్పుడు నన్ను తిరుమడిసై మాడ తిరుక్కురుగు మిన్ను புகழ் வில்லிபுத்தூர் மேதினியில். மண்ணு திருமடிசை మాడ తిరుక్కురుగూర్ మిన్ను புகழ் విల్లిపుత్తూరు మేదినిயில். అది కాకుండా ఈ తిరుమడిసైకి మగీషార క్షేత్రం పేరు. మగీషార క్షేత్రం పేరు ఈ తిరుమడిసైకి. ఎందుకంటే మగీషార క్షేత్రం దీంట్లో ఒకటి చూడండి, తిరుమేషి ఆళ్వార్. ఇప్పుడు దీనికి ముందు పాత్రంలో మనకు ఒక డౌట్ వచ్చింది కదా, తర్వాత పాత్రలో చెప్తా అని చెప్పాను కదా. ముందు పాత్రలో ఏం డౌట్, 31వ పాత్రలో தொன்றபடி ஆழ்வார் தோன்றிய ஊர் தொல்புகழ் சேர் மண்டம்புடி என்பர் மண்ணுலகில் ఎందిశయమేత్తం కులశేఖరన్ ఊరన ఊరెక్కని తొండ్రపడి ఆళ్వారు చెప్పిన తర్వాత కులశేఖర ఆళ్వారిని చెప్పాడు కదా. తొండ్రపడి ఆళ్వారు చెప్పిన తర్వాత కులశేఖర ఆళ్వారిని చెప్పాడు. నాకు సందేహం వచ్చింది, ఏంది స్వామి అంటే తొండరపడి ఆళ్వార్ మార్గశీర్ష మాసం,
కులశేఖర ఆళ్వార్ ఏ మాసం, దాని తర్వాత మార్గశీర్షం అయిపోయిన తర్వాత పుష్యమాసం రావాలా. పుష్యమాసంలోదా తిరుమేషి ఆళ్వార్ అవతారం చేశాడు. అది రాకుండా మాఘమాసంలో అవతారం చేసిన కులశేఖర ఆళ్వార్ పెట్టేశాడు. అయితే ఇప్పుడు ఆ మాఘమాసంలో అవతారం చేసిన కులశేఖర ఆళ్వార్ ముందు పెట్టేశాడు. ఇప్పుడు పుష్యమాసంలో అవతారం చేసిన తిరుమేషి ఆళ్వార్, వైశాఖ మాసంలో అవతారం చేసిన నమ్మాళ్వార్, జ్యేష్ఠ మాసంలో అవతారం చేసిన పెరియాళ్వార్, వీరు ముగ్గురు ఒకటి కలిపేశాడు. సరే, వీరు ముగ్గురు కలిపేది ఎంతవల్ల కలిపాడు ఏంటంటే, కులశేఖర ఆళ్వార్ అయిన తర్వాత పెరియాళ్వార్ ఎందువల్ల కలిపాడంటే, దీంట్లో ఒక విషయం చెప్తాను చూడండి. మొదట వైగయార్, భూదత్తార్, పేయార్, புகழ்மடிசை, ஐயன், அருள்மாறன், சேரலர்கோன், துய்யபட்டநாதன், అన్బర్దాల్ తూలి, నర్బానన్, నన్బనియన్ అని చెప్పి మొదలు 5వ పాత్రలు ఇది వచ్చింది. అప్పుడు ఏ క్రమం చెప్పారంటే, వైగయార్, భూదత్తార్, పేయాళ్వార్ అయిపోయిన తర్వాత తిరుమేషి ఆళ్వార్. తిరుమేషి ఆళ్వార్ అయిపోయిన తర్వాత ఎవరు వచ్చినారు? నమ్మాళ్వారు వచ్చారు. అప్పుడు ఆ క్రమం ప్రకారం నమ్మాళ్వారు చూడు అని చెప్తున్నారు. దీని గురించి ఇంకా మళ్ళా చెప్తాను. ఎందుకంటే ఎందువల్ల అక్కడ కులశేఖర ఆళ్వార్ని పెట్టేసి తిరుమేషి ఆళ్వార్ని పెట్టకుండా కులశేఖర ఆళ్వార్ని పెట్టాడు? అది తప్పు కదంటే తప్పు కాదు, అది వేరే క్రమంలో పెట్టేశాడు. ఇక్కడ ఎందుకోసం తిరుమేషి ఆళ్వార్తో కూడా నమ్మాళ్వారు కలిపాడంటే, అవతార లక్షణమే తిరుమేషి ఆళ్వార్ 4వ ఆళ్వార్, 5వ ఆళ్వార్ ఎవరంటే నమ్మాళ్వార్. అందువల్ల తిరుమేషి ఆళ్వార్తో కూడా నమ్మాళ్వార్ని కలిపాడు. అక్కడ ఎందుకు కలపలేదంటే, అక్కడ నెల ప్రకారం చూసే కలపాల, అయితే ఆళ్వార్ క్రమం ప్రకారం చూసే కలపకూడదు. అందువల్ల కలపలేదని చెప్పాడు. ఇప్పుడు రెండోది ఏంది? మగీషార క్షేత్రం పేరు తిరుమేషికి. మగీషార క్షేత్రం ఏం మగీషార క్షేత్రం అంటే, ఇప్పుడు ఇంకోసారి చెప్తాను. మగీషార క్షేత్రం అంటే, உலகம் மடிசையும் உள்ளுணர்ந்து தம்மில் புலவர் புகழ் கோளால் தூக்க உலகு தன்னை வைத்தெடுத்த பக்கத்தும் మానీర్ మడిషయే వైత్తెడుத்த పక్కం వలిదు అని చెప్తారు. ఇది మగీషార క్షేత్రం. ఇప్పుడు వ్యాఖ్యానం గురికిస్తాను, వ్యాఖ్యానం వస్తాను. 32ஆம் பாட்டு. மண்ணு திருமடை இத்தியாதி. இதில் திருமேஷை பிரானுடையவும் திருக்குறுகூர் காரிமாறனான நம்மாழ்வனுடையும் வில்லுபுத்தூர் பட்டர் பிரான பெரியாழ்வனுடையும் திருவவதார ஸ்தலங்களை இன்னதென்று அருளி செய்கிறார். மண்ணு திருமணிசை இவர்கள் அவதரித்த மாசங்கள் அடைவே ஊர்களையும் அருளி செய்கிற இவர் திருவண்டங்குடிக்கு அனந்தரம் திருவழியை அருளி செய்தாராகிலும் அந்த அளவிலே ஆக வேணும் என்று கண்டுகொள்வது அன்றைக்கு கீழ் நடந்ததுக்கு அனுகுணமாக புகழ்மழிசை அருள்மாறன் என்கிற சேர்த்திக்காகவும் ஆகுமாம். மண்ணு திருமழி இதுதான் ஸ்ரீ ஜெகநாதருடைய ஆழ்வாருடைய சம்பந்தம் மாறாதே நித்தியமாய் செல்லுகையாலே மகிஷார சேத்திரம் என்னும்படி பூமியை நெய்தாக பண்ணும்படி இருப்பதான திருமழிசை. இந்த ஒரு விசேஷம். ఇప్పుడు తిరుమழிసై పిరాన్, నమ్మాళ్వార్, పట్టద్రాన్ అవతారం చేశాడు కదా. సరే, మన్ను తిరుమழிసై క్షేత్ర మాహాత్మ్యం అంతా మీకు తెలుసు. మన్ను తిరుమడి అంటే ఉలగం మழிசையும் உள்ளுணர்ந்து தம்மில் புலவர் புகழ் கோலால் தூக்க உலகு தன்னை வைத்தெடுத்த పక్కత్తం మానీర్ మడిసయ్యే వైత్తెడుத்த పక్కం వలిదు అని చెప్పి బ్రహ్మ దగ్గర పోయి ఋషులంతా పోయి ప్రార్థన పెట్టుకుంటారు. నేను తపస్సు చెయ్యాలా? తపస్సు చేసేదానికి చాలా బెస్ట్ స్థలం ఏదైనా చెప్పండి. చెప్పాలి కదా. తపస్సు చేయాలంటే అన్ని తాను చేయను కాదు. తపస్సు చేయాలంటే ఈ స్థలం చాలా మంచిది, ఈ స్థలం చాలా పుణ్యభూమి చెప్పాలి కదా అని చెప్పి ఆయన దగ్గర పోయి ప్రార్థన పెట్టుకున్నారు. బ్రహ్మ దగ్గర ఋషులందరూ. బ్రహ్మ ఏం చేశాడు? తరాసు పెట్టుకున్నాడు. తులాకోల్ అంటారు కదా, తులాభారం, తులాకోల్ ఆ ప్రకారం పెట్టుకున్నాడు. పెట్టుకొని ఒక్కొక్క ఊరిని ఆ తులాకోల్లో పెట్టాడు. ఒక్కొక్క ఊరిని పెడితే ఏ ఊరు సరిగా రాలేదు. అప్పుడు ఆ తులాకోల్లో తిరుమழிసై అనే ఒక ఊరు, ఆ ఊరిని తీసుకొచ్చి పెట్టిన తర్వాత అది అట్నే వంగిపోయింది. ఇట్లా వంగిపోయిన తర్వాత ఈ క్షేత్రందా మగీషార క్షేత్రం, ఈ క్షేత్రంలో మీరు తపస్సు చేయాలా? ఇదా ఈ భూలోకంలోనే ఉండే క్షేత్రంలోనే చాలా గొప్పైన, చాలా మంచి, చాలా నిజమైన శాస్త్రం చెప్పాడు.
అంటే ఈ స్వామి అబద్ధం, మిగతా క్షేత్రాన్ని అబద్ధమైన క్షేత్రం అంటే ఏంటంటే ఆ క్షేత్రానికి అంత వైభవం అంట. తిరుమణిషి అందువల్లదా ఆ తిరుమణిషి అనే క్షేత్రంలోనే తిరుమణిషి ఆడు అవతారం చేశాడు. తపస్సు చేసేదానికి చాలా మంచి క్షేత్రం ఇది అంటే తిరుమణిషి. అందువల్ల ఆ తిరుమణిషిని చేసి ఏమిటే అది ఒకటి. రెండోది ఆయన మానసికంగా చక్రాయుధాన్ని వదిలేడు. చక్రాన్ని అట్లే వదిలేడు. వదిలిన తర్వాత అది అట్లే పోతా ఉండి ఎక్కడ పోయి నిలిచిందో ఆ స్థలం మంచి స్థలం అని చెప్పుకున్నాడు. ఎక్కడ నిలిచిందంటే అది నిలిచిన తర్వాత తిరుమేషి రెండు విధంగా పెట్టుకున్నాడు. ఒకటి తులాకోల్ పెట్టి చూస్తే తిరుమేషి ఊరనేది చాలా గొప్పగా ఉండదు. అది కాకుండా ఆయన మానసికంగా చక్రాన్ని వదిలిన తర్వాత ఆ చక్రం పోయి నిలబడింది ఎక్కడంటే ఆ తిరుమేషి పోయి నిలబడిన దాని నుంచి అది చాలా దివ్య క్షేత్రం అని చెప్పి అంటే ఈ భూలోకంలోనే చారమైన క్షేత్రం, ఈ భూలోకంలోనే దివ్యమైన క్షేత్రం ఏదంటే తిరుమేషి. అయితే అది 108 లేదు. అక్కడ జగన్నాథ పెరుమాళ్ ఆశ్చర్యమైన ఏం చేస్తున్నారు, 108 లేదు. అందువల్ల బ్రహ్మ చెప్పారు, మీరు తపస్సు చేసేదానికి ఎక్కడ ఆశ్చర్యమైన తావంటే మగీషార క్షేత్రం అని తిరుమేషి అని చెప్పేశాడు. సరే, ఇప్పుడు ఇది అయిపోయింది ఈ క్షేత్రానికి ఉండే వైభవం. అయితే మనం ఇంకా ఒకటి చూడాల, ఒక సందేహం. ఏం సందేహం అంటే ఎందుకు స్వామి కులశేఖర ఆళ్వారిని పెట్టాడు, తిరుమేషి ఆళ్వారు పెట్టాలి కదా అని చెప్పాను కదా. అవును స్వామి, మధ్యలో చెప్పని వచ్చారు మళ్ళీ వదిలేశారంటే ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు అవతార క్రమంలో మాస క్రమంలో ఊళ్ళంతా చెప్పుకొని వస్తున్నాడు కదా. ఆశ్వేజ మాసం, కార్తీక మాసం, మార్గశీర్ష మాసం, పుష్యమాసం, మాఘమాసం, వైశాఖ మాసం, జ్యేష్ఠ మాసం, ఈ ప్రకారం అనకొచ్చి ఆషాఢ మాసం, ఈ ప్రకారం చెప్పుకుంటూ వస్తున్నాడు కదా. చెప్పుకుంటూ వచ్చినప్పుడు దీంట్లో ఆశ్వేజ మాసంలో పొయ్గయాళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్ తెలిసిపోయింది. దాని తర్వాత కార్తీక మాసంలో తిరుపానాళ్వార్, తిరుమంగయాళ్వార్ తెలిసిపోయింది. దాని తర్వాత మార్గశీర్షంలో తొండ్రపడి ఆళ్వార్ తెలిసింది. దాని తర్వాత పుష్యమాసంలో ఏందు తిరుమేషి ఆళ్వార్ చెప్పు ఉండాలా. అయితే తిరుమేషి ఆళ్వార్ చెప్పకుండా మాఘమాసంలో ఉండే కులశేఖర ఆళ్వార్ అని చెప్పారు. అయితే మనం దీని ముందు పాత్రలో చూసాం. తిరువంజిక్కలం என்று தொண்டரடிப்படியார் தோன்றிய ஊர் தொல்புகழ் சேர் மண்டங்குடி என்பர் மண்ணுலகில் எந்திசையும் ஏத்தும் குலசேகரன் ஊரன உரைப்பர் వాయిత తిరువంజికలం చూసాం కదా. తిరువంజికలం ఎప్పుడు చెప్పాలా, అక్కడ చెప్పిండకూడదు, అక్కడ తిరుమేషి ఆళ్వార్ చెప్పిండాలా. తర్వాత తిరువంజికలం అనే కులశేఖర చెప్పిండాలా. అయితే తొండరపడి ఆళ్వార్తో కూడా కులశేఖర ఆళ్వార్ కలిపేసి ఏం చేశాడు, తిరువంజి కులం గురించి కింద పాదం చెప్పేశాడు, 31 పాదం చెప్పేశాడు. ఇప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు తిరుమేషి ఆళ్వార్ని నమ్మాళ్వార్తో కూడా కలిపాడు. తిరుమేషి ఆళ్వార్ని నమ్మాళ్వార్తో కూడా కలిపాడు. అది ఎందుకు స్వామి, మధ్యలో పుష్యమాసం ఉండే చెప్పాలి కదంటే ఇప్పుడు పుష్యమాసం లేకుండా మాఘమాసం ఎత్తుకున్నాడు కులశేఖర ఆళ్వారికి. అయితే పుష్యమాసంతో వైశాఖ మాసం కలిపేశాడు. పుష్యమాసందా తిరుమేషి ఆళ్వార్, అదే వైశాఖ మాసందా నమ్మాళ్వార్. మధ్యలో ఏముంటది, మధ్యలో మాఘమాసం ఉండదు కదా, ఆ మాఘమాసం వదిలేసాడు కులశేఖర ఆళ్వార్. ఇప్పుడు దీని ఎందుకంటే ఇప్పుడు పాల్గొన మాసంలో ఎవరు అవతారం లేదు, చైత్రమాసం అవతారం ఉండాది. ఉన్నా కూడా చెప్పడం ఎందుకంటే చైత్రమాసం అవతారం చెప్పాలంటే అది చర్మపడినట్టే మధురగవి ఆళ్వార్, అది తర్వాత గోష్ఠిలో పెట్టుకోవాలని పెట్టేశాడు. ఇప్పుడు ఆండాళ్, ఎంబిరమానార్, మధురగవి ఆళ్వారు ఒక గోష్ఠి. ఇప్పుడు సరి స్వామి, ఇప్పుడు ఎందుకోసం ఇప్పుడు తావు మారింది. తొండ్రపడి ఆళ్వార్ ధనుర్మాసం అంటే మార్గశీర్షంలో చెక్కేశాడు. దాని తర్వాత పుష్యమాసం చెప్పకుండా మాఘమాసం ఎందుకోసం చెప్పారంటే క్రమం ఎందువల్ల మారిపోయిందంటే క్రమం మారలేదు. మారింది మీరే చెప్పారు, మళ్ళీ మారలేదు అంటున్నారంటే ఆ క్రమం వేరు, ఇప్పుడు అది అని చెప్పే క్రమం వేరు. ఈ ప్రకారం కృష్ణుడే మార్చాడు. ఎట్టంటే
అర్థక్రమంలో పాఠక్రమాన్ని మార్చుకోవాలంటారు. అర్థక్రమం చూసి పాఠక్రమాన్ని మార్చుకోవాలంటారు. అర్థమేంటో ఒకటి చెప్తాను. కృష్ణుడు గీతలో ఎట్లా యోగం చేయాలని నేర్పిస్తాడు. యోగం ధ్యానం ఎలా చేయాలని చెప్తాడు. అప్పుడు నువ్వు కూర్చోవాలా, ఎట్లా కూర్చోవాలా, చాలా హైట్ గా ఉండబాగా, చాలా కింద ఉండబాగా. కింద ఉండవంటే పనుకోవాలనిపిస్తుంది, చాలా హైట్ గా ఉంటే పడిపోతావు అని ఆ భయంలోనే యోగం చేయవు అని చెప్తాడు. అప్పుడు బాగా శుద్ధమైన ఒక తావు సెలెక్ట్ చేసుకో. సెలెక్ట్ చేసిన తర్వాత మొదల్లో ఏం చేస్తావంటే ఆసనం వేసుకో. వేసుకున్న తర్వాత కూర్చోవాలంటే 6 అడుగులే ఉండాలి, దాని తర్వాత ఉండకూడదు. అది కాకుండా ఇంకోటి ఏం తెలుసా, కొన్ని మంది స్పాంజ్ పెట్టుంటారు. బెడ్ అంటే కొంతమంది ఏంటి ఇట్లా పండుకుంటే లోపల పోతారు. ఆ ప్రకారంగా ఉండకూడదు. ఆ ప్రకారం ఉండకుండా అటు మంచి ఆసనం పెట్టుకోవాలి. ఆసనం ఆ ప్రకారం ఉంటే గొంతంతా నొప్పి పెట్టుద్ది, ఇదంతా నొప్పి పుట్టుద్ది. అందరూ అది పెట్టుకోకూడదు. అంటే చాలా కింద ఉండకూడదు, చాలా పైన ఉండకూడదు. ఆ ప్రకారం కూర్చోవాలా. కూర్చున్న మొదలు ఏం చేయాలంటే పట్టు వస్త్రాలు కింద పరిపేసి దానిపైన జింక చర్మం ఉంటుంది కదా, దాన్ని పెట్టేసి దాని మీద దర్భను వేసి కూర్చో అని చెప్పేసాడు కృష్ణుడు గీతను. కూర్చొని యోగం చెయ్యి అని చెప్పాడు. దర్భ మొదట పట్టు వస్త్రాలు, దాని తర్వాత జింక చర్మం, దాని తర్వాత దర్భ. ఆ దర్భ మీద కూర్చున్నాడు. దర్భ మీద కూర్చుంటే గుచ్చుతా ఉంటుంది స్వామి అంటే మనకి ఈ ప్రకారం ఉండదు అంటే గుచ్చుతా ఉంటుంది కదా. గుచ్చదా అంటే లేదు ఇప్పుడు అక్కడ దాంట్లో వేదాంత దేశికుని పెద్ద ఆయన ఏం చెప్పాడు, లేదు కృష్ణుడు చెప్పింటే కూడా అర్థక్రమాన్ని చూసి పాఠక్రమాన్ని మార్చుకోవాలన్నాడు. అర్థక్రమం ఏమి, ఇది గుచ్చుకుంటది. అందువల్ల ఏం చేయాలంటే మొదట ఏం చేయాలా, మొదట ఏం చేయాలి, దర్భని మొదట కింద పెట్టేసాయి. ఆ దర్భ మీద ఏం చేస్తావు, పట్టు వస్త్రం వేసి ఆ పట్టు వస్త్రం మీద జింక చర్మం పెట్టేసి ఉంటే దాని మీద కూర్చున్నావంటే నీకు ఏమి ఇలాంటి గుచ్చుకునేది ఉండదు కదా. అప్పుడు ఏమైంది, అర్థక్రమాన్ని పెట్టి పాఠక్రమం మార్చుకుంటాం కదా. అదే ప్రకారం ఇక్కడ ఏమి అర్థక్రమం, ఇక్కడ ఏం పాఠక్రమం ఏంటంటే ఇక్కడ ఏమైపోయిందంటే பொய்கையார் பூதத்தார் பேயார் புகழ்மணிசை ஐயன் అరుள்మారన్ చేరలర్కోన్ ప్రియభట్టనాథన్ నన్మదాదులై నర్పాను నన్కరిని మొదట చెప్పేశాడు. అప్పుడు పొయ్గయాళ్వార్ భూదత్తాళ్వార్ పేయాళ్వార్ తిరుమేషి ఆళ్వార్ తర్వాత నమ్మాళ్వార్ ఒక క్రమం మొదట చెప్పాడు. అయితే ఇది ఆళ్వార్ల క్రమం. ఇటుపక్క చూస్తే నెలల క్రమం, మాసాల క్రమం చూస్తే తప్పుగా వస్తుంది. ఆళ్వార్ల క్రమం చూస్తే తిరుమేషి ఆళ్వార్తో కూడా ఎవరు కలవాలా, నమ్మాళ్వారు కలవాలా. అందువల్లదా ఆళ్వారు క్రమం ప్రకారం నమ్మాళ్వారు కలవాలని చెప్పిదా అక్కడ పుష్యమాసంలో తిరుమేషి ఆళ్వారు చెప్పకుండా అదే పుష్యమాసంలో ఉండే తిరుమేషి ఆళ్వారిని వైశాఖ మాసంలో ఉండే నమ్మాళ్వారితో కలిపింది. ఇదిదా రీజన్. అప్పుడంటే అర్థక్రమం ప్రకారం పాఠక్రమాలు మార్చుకోవాలా. ఇది ఒకటి, ఈ ప్రకారం చేసుకోవాలని చెప్పి మొదట మార్చుకోవాలని చెప్పేశాడు. రెండోది ఏమంటే ఈ ప్రకారమైన ఆళ్వార్లు క్రమం ప్రకారం వస్తే నమ్మాళ్వార్ తిరుమేషి ఆళ్వార్ తర్వాత నమ్మాళ్వార్దా, దాని తర్వాత కులశేఖర ఆళ్వార్. అప్పుడు తిరుమేషి ఆళ్వార్కు కులశేఖర ఆళ్వార్కి ఇద్దరికి మధ్యలో నమ్మాళ్వారు ఉంటారు. అప్పుడు కులశేఖర ఆళ్వార్తో తిరుమేషి ఆళ్వార్ కల్పన అవ్వదు, తొండ్రపడి ఆళ్వార్తో తిరుమేషి ఆళ్వార్ కల్పన అవ్వదు. అప్పుడు ఏం చెయ్యాలా, తొండ్రపడి ఆళ్వారు కులశేఖర ఆళ్వారు కలిపేసి దాని తర్వాత నమ్మాళ్వారిని తిరుమేషి ఆళ్వారు కలపతా అని చెప్తా. ఈ పాసనంలో మన్ను తిరుమడిసై మాడ తిరుక్కురుగూర్ నిన్ను పుగళ్ విల్లుబుత్తూర్ మేదినిயில் నన్నడియోర్ ఎంత పత్తిశారన్ ఎనిల్మారన్ పట్టవిరాన్ వాంచి దిక్క ఊర్గల్ వడై అని చెప్పి ఇలా చెప్పాడు. ఇది తిరుమడిసై ఆళ్వారుకుండ వైభవం. అట్లనే మన్ను తిరుమడిసై, మన్ను అంటే అక్కడే ఉండాలంటే మాయనై మన్ను వడమదని చెప్తా కూడా అదే ప్రకారం మన్ను తిరుమడిసై. మన్ను తిరుమడిసై అంటే ఏంటంటే ఈ ప్రకారం తిరుమేషి ఆళ్వారు ఉండే దివ్యదేశం అంటే ఏంటి, తపస్సు చేసేదానికి చాలా ఉచితమైన దివ్యదేశం. అది కాకుండా
ఈ లోకంలోనే ఉచితమైన దివ్యదేశం ఏదంటే, చాలా భోగ్యమైన దివ్యదేశం ఏదంటే తిరుమణి అని చెప్తారు. ఇంతవరకు మన్ను తిరుమణి వరకు చూసినాము. ఇంకా మాడ తిరుక్కురుగు, మెన్నుబుగ విల్లుబుత్తు, మేదిని, ఇదంతా చూడాల ఏమనేది వచ్చే వారం చూస్తాం. రేపు తిరుమంగయాళ్వార్ తిరునక్షత్రం. కలయామే కలిగ్నం తన్ కలింలోక దివాకరం యశోగోపి వికాసాభి రావిత్తన్ నిగదంతమగా ఆయన తిరునక్షత్రం. అది కాకుండా రేపే నంజీయర్ తిరునక్షత్రం. కార్తికేయ ఉదిత్త కనికంటి వాడియే నంజీయర్గా 736 పడి అని చెప్పి తిరువాయుడికి వ్యాఖ్యానం అనుగ్రహించాడు. ఆయన తిరునక్షత్రం నంజీయర్. అప్పుడు నంజీయర్ కాదు, నంబిల్లై తిరునక్షత్రం రేపే, తిరుమంగియాళ్వార్ తిరునక్షత్రం రేపే. ఇద్దరు ఒకే నక్షత్రం, ఒకే మాసం, ఏకమాసం ఏక నక్షత్రం అవతారం. ఎందుకంటే ఆ తిరుమంగియాళ్వారే నంబిల్లైగా అవతారం చేశాడు. తిరుమంగియాళ్వారే. అందువల్ల కార్తికేయ ఉదిత్త కలికంటి వాడి అని చెప్పి నంబిల్లై వాడి తిరునామంలో వస్తుంది. అట్లాంటి నంబిల్లై అవతార దినం, 2 అవతార దినం ఉండదు. రేపుకి మత్స్య రోజు, శనివారం రోజు తిరుపానాళ్వార్ అవతార దినం. ఈ 2 రోజులని మీరు తిరువాయుమడి కానీ ఏది కానీ 4000 దివ్య ప్రబంధం కానీ సేవించవచ్చు. ఎందుకంటే అనధ్యయన కాలం అనేది ఎప్పుడు వస్తుందంటే, సామాన్యంగా తిరుమంగియాళ్వార్ తిరునక్షత్రం రాష్ట్ర రోజు, దాని తర్వాత సేవించకూడదంటారు. ఒక విధంలో నిజమే. అయితే ప్రధాన విధి తెలిసిన పౌర్ణమి ఏ రోజు వస్తుందో ఆ రోజుకి మత్స్య రోజు నుంచి స్టార్ట్ చేయండి. ఈ 4000 దీపం సేవించకూడదు. పౌర్ణమి వచ్చి ఆదివారం రోజు వస్తుంది. అందువల్ల మీరు శనివారం కూడా తిరుపానాళ్వార్ తిరునక్షత్రంలో కూడా తిరువాయుమని సేవించవచ్చు. అయితే సామాన్యంగా ఇలాగ రాదు. ఈ సంవత్సరం అలాగ వచ్చింది. అందువల్ల రేపు సేవించవచ్చు, ఎల్లుండి సేవించవచ్చు. సేవించేటోళ్ళు ఈ ప్రకారం అభిప్రాయం ఉండేటోళ్ళు సేవించవచ్చు. దాని తర్వాత అనధ్యయన కాలం వచ్చిందంటే మళ్ళా పుష్యమాసం హస్తా నక్షత్రం, పుష్యమాసం హస్తా నక్షత్రం రోజు మళ్ళా మనం స్టార్ట్ చేయాలని చెప్తుంది. ఇది గుర్తుకోసం చెప్తున్నాను. ఆళ్వారం పెరుమానార్జీయత్రుడిలేషణం ఆచార్యంత్రుడిలేషణం భగవత తిరువడిగలే శరణం. సందేహాలు ఏదైనా ఉంటే అడగచ్చు.